అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా అన్వేష్ వివాదం కంటిన్యూ అవుతోంది. దీంతో యూట్యూబర్ నా అన్వేష్ కు నెటిజన్లు షాక్ ఇస్తున్నారు. భారీగా అన్ఫాలో అవుతున్నారు. హిందూ దేవతలు గరికపాటపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తగిన గుణపాఠం చెబుతున్నారు. ఇక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో నా అన్వేషణ పేజ్ ని అన్ఫాలో చేస్తున్నారు. దీంతో అన్వేష్ దాదాపు 2 లక్షల ఫాలోవర్లను కోల్పోయారు. ఇక మరింత మంది అతడి ఛానల్ కు రిపోర్ట్ కొడుతూ ఇక ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. అన్వేష్ క్షమాపణలు చెప్పిన నెటిజన్లు తగ్గడం లేదు. అయితే అన్వేష్ మరోసారి ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యాడు. నా క్షమాపణలు కూడా తీసుకోవట్లేదు. ఇక నేను ఈ విషయానికి సంబంధించి 2026లో ఖచ్చితంగా కూడా ప్రతి అంశం మీద మాట్లాడుతూనే ఉంటానంటూ కూడా అతను స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నేను నా ఉద్దేశాలను వేరే విధంగా ఆపాదించి చెబుతున్నారంటూ కూడా అతను కొంత తన వ్యాఖ్యలను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించి నేను మాట్లాడాను. ఇక గరికపాటి గారి గురించి కూడా గత 3 ఏళ్లుగా అంతకు ముందు నుంచి కూడా నేను ప్రస్తావిస్తూనే వస్తున్నానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఎప్పట్లానే నిన్నట్లానే మరోసారి తన వే ఆఫ్ స్టైల్లో మరోసారి మాట్లాడాడు. ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో లేదంటే ఎవరైతే నా గురించి లేనిపోనివి మాట్లాడుతున్నారో వారందరికీ కూడా 2026 సంవత్సరం అష్టదరిద్రాలు అంటుకుంటాయి, నరకం కనిపిస్తుంది, బెడ్ మీదే ఉంటారు, చావు బతుకుల్లో ఉంటారు, అప్పుడే నేను గుర్తొస్తానంటూ కూడా కొత్తగా శాపనార్థాల రాగం కూడా ఆలపిస్తున్నాడు ఈ నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి. సో ఏంటి అసలు అతని ఇంటెన్షన్ ఏంటి? అతని మీద ఈ యుద్ధాన్ని నెటిజన్లు ఇలాగే కంటిన్యూ చేస్తారా? అతను ఏదైతే దేశానికి సంబంధించి నేను మరో కందుకూరి వీరేశలింగంలా పోరాడతాను, మరో సంఘ సంస్కర్త, మహిళలను ఉద్ధరించడానికి వచ్చాను, 2026 నుంచి నాకు ఇదే పని అని చెప్తున్నాడు కదా. దానికి సంబంధించి మిగిలిన మన ప్యానలిస్టులు ఏం చెప్తారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ప్రస్తుతం ప్యానల్లో ఉన్నారు తారక రామ్ గారు, అలాగే శేఖర్ భాషా గారు. మరికాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు. అందరితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్కారం. తారక రామ్ గారు, ముందుగా ఈ వివాదం గురించి ఏం చెప్తారు? ఈ వివాదం ఎక్కడో ప్రారంభమైంది. ప్రతి చోట డిబేట్ అనేది ఖచ్చితంగా మంచిది. ఏ అంశానికి సంబంధించిన ఏకీభవించే వాళ్ళు ఉంటారు, ఏకీభవించని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మాట్లాడే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రతి ఒక్కరు కూడా తప్పుతున్నారు. కేవలం వ్యూవర్స్ కోసమో లేదంటే వ్యూస్ పెంచుకోవడం కోసమో దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేసుకోవడం కోసమో లేకి మాటలు మాట్లాడేవారు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అన్వేష్ కూడా అదే కోవలోకి వస్తాడంటున్నారు నెటిజన్. ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం ఏదైనా తినడం బట్టి అంటే మన ఆహారం బట్టి మన మనస్తత్వం ఉంటుందంటారు పెద్దలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఇతను ఈ మధ్యకాలంలో అన్వేష్ గురించి అంతకుముందు నేను ఏమీ చూడలేదు. బట్ 2-3 రోజులుగా ఆయన బాగానే బయటకు వచ్చాడు కాబట్టి నేను చూడడం జరిగింది. ఆయన అన్ని అంటే ఇది తినకూడదని ఎవరైతే అనుకుంటారో అన్ని తినేస్తున్నాడు ఆయన. అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఎప్పుడైతే నువ్వు ఏది తింటావో అది ఆటోమేటిక్గా నీకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు పెద్దలు. ఇతన్ని మనం ఆ విధంగా చూస్తే గనక ఇతను మాట్లాడే దాంట్లో అసలు తప్పే లేదండి అనుకోవాలి. ఎందుకంటే పిచ్చుకొక్కని కరవడమే దాని ఉద్దేశం. ఇతను కూడా ఒక సమాజంలో ఒక పిచ్చుకొక్క లాంటి నా ఉద్దేశం అన్నమాట. పిచ్చుకొక్క అనేది ఆటోమేటిక్గా కరుస్తుంది, వీడో పిచ్చుకొక్క అనుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మంచి చెప్పారో గరికపాటి గారు కానీ ఇంకెవరు కానీ నీకు మంచి చెప్పినప్పుడు నీకు చేతనైతే ఆ మంచిని 10 మందికి పంచు. నీకు చేతనైతే, లేదా కామ్గా నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. నీ పని ఏంటి? నువ్వు ఇంతవరకు దేశానికి ఏం ఉద్ధరించావు? దేశం కోసం పనికొచ్చిన ఏదైనా పని చేసావా? నువ్వు భారతదేశాన్ని తిడతావు బయట ఉండి. నువ్వు భారతదేశానికి వచ్చి ఆ మాట్లాడు నువ్వు దమ్ముంటే. భారతీయత ఎంత గొప్పదో అప్పుడు చెప్తారు అందరూ. నీకు జన్మనిచ్చిందయ్యా, అంతకన్నా ఏంటి గొప్ప కావాలి నీకు భారతదేశం గురించి? నువ్వు పుట్టావు, నీ ఉనికి ఇక్కడ, మీ తల్లిదండ్రులు ఇక్కడ. నువ్వు ఉనికిని మర్చిపోయి ఎక్కడ ఊరి మీద తిరుగుతూ కబుర్లాడడం కాదు. నీకు నిజంగా అంత గొప్ప పోటుగాడివైతే నన్ను ఏం పీకలేరంటే నువ్వు ఒకసారి ఇండియాకి రా. అప్పుడు నీకేమిటో చూపించేస్తారు జనాలందరూ కూడాను. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా నువ్వు క్షమాపణ చెప్పేస్తే సరిపోదు అన్వేష్. అవసరమైతే గరికపాటి గారి కాలు కూడా పట్టుకుని నువ్వు క్షమాపణ అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి మాటలు వాడేసావు నువ్వు. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడే సాంప్రదాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలాగ ఏడ్చి లేదు, నీకు లేదు కాబట్టే నువ్వు అలాంటి మాట్లాడేస్తున్నావు. తల్లి తండ్రి సంస్కారం ఎప్పుడైతే ఉంటుందో, మీ అమ్మగారిని తీసుకెళ్ళావంట కదా, అక్కడ ఆవిడని బాగానే మంచిగానే శుభ్రంగా చీర కట్టుకొని తిప్పావు కదా. కానీ ఆడవాళ్ళు అలా ఉండకూడదా? ఆడవాళ్ళు అలా ఉంటే నీకు ఇబ్బంది వచ్చిందా? అంటే నువ్వు ఇలా సెల్ఫీ పట్టుకొని వెనకాతలా చూపిస్తుంటే బీచ్లో అందరూ అలాగ బట్టలు లేకుండా తిరుగుతుంటే నీకు మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నావేమో. ఇవేం పద్ధతి అయ్యేది? నువ్వు ఇమీడియట్గా మార్చుకోవాలి. దీన్ని మేమే కాదు యావత్ భారతదేశం నేను ఖండిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. శేఖర్ భాష గారు, అసలు నేను మాట్లాడింది ఒకటి, కానీ దాన్ని నెగిటివ్గా నేను ఎప్పుడు దొరుకుతానా అని చూస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనే విధంగా
ఇందాక ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియోలో మాట్లాడినటువంటి పరిస్థితి ప్రతిదీ కూడా ఈవెన్ తను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా ఏది పోస్ట్ చేస్తున్నా ఇప్పుడు రీసెంట్ గా అయితే ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళంతా అన్ఫాలో కొడుతున్నారు. దానికి కూడా ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశారు, పోతే పోనివ్వండి డైమండ్స్ 4 ఉన్నా నాకు చాలు, ఎవరో వెళ్ళిపోతే నాకేం బాధ లేదు అన్న తరహాలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? వాడి చావునివ్వండి, మనకేమి దాంట్లో పోయేదేం లేదు. కానీ నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు అతను పట్టుకొచ్చి అతన్ని నరికేసి అతని కాళ్ళు చేతులు పీకేసి నాలుకలు పీకేసి అవి కొంచెం ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. బట్ మనం చేస్తున్న పద్ధతి మన చేతిలో ఉన్నది, మన ఫోన్లో డైరెక్ట్గా అన్ఫాలో కొట్టడం, దాంతో పాటు రిపోర్ట్ కూడా కొట్టడం. సరే మనం ఎంత చేయగలం అది. ఇప్పుడు భగవద్గీతలో లేకపోతే మన గరుడ పురాణంలో కూడా మాట చెప్తారు, చచ్చిపోయి నరకానికి పోయిన తర్వాత మనం చేసిన పాపాలకు శిక్షలు ఎలా ఉంటాయంటే మనసా వాచా కర్మణ, అంటే మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ, శరీరంతో చేసిన పాపాలకి శరీరంతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనే శిక్షలు విధించబడతాయి. సో అలా అతను చేసిన పాపాలు ఏంటంటే ఇలా మాటలతోటి జనాల్ని కించపరచడం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం అదే రూపంలో ఆయన ఫోన్లో చేశాడు, మనం ఫోన్తోనే చేద్దాం. కానీ హైలీ ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను చాలా మంది మాట్లాడారు రెడ్ కార్నర్ నోటీసులని తీసుకొచ్చి పెట్టేద్దాం అది ఇదే చెప్పి. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి హిందూయిజం నచ్చదు, వాడు నానా బూతులు తిట్టుకుంటూ ఒక వీడియో పెడతాడు, అది మన భారతదేశంలో వస్తుందా? రానివ్వకుండా కొన్ని చర్యలు తీసుకోవచ్చు మనం. సో అలా నేషనల్ హేట్రెడ్ని, అలాగే ఒక పర్టికులర్ దేవుడిని హేట్రెడ్ని పెంపొందించే రకంగా ఏదైనా సరే మాట్లాడినా కూడా అది మనం ఫస్ట్ చేయగలిగిన పని ఏంటంటే, మనం తీసుకొస్తావో చంపుతావో నెక్స్ట్ విషయం. మన గవర్నమెంట్ ఏం చేయాలి, కంప్లీట్లీ ఇతని ఛానల్ ఇండియాలోనే రాకుండా చేయాలి. మనం ఎంత చేస్తున్నాం, నేను ఆయన నువ్వు ఉడతా భక్తిగా ఎంతో చేస్తున్నావు చిన్నగా, బట్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, మేబీ అది తిట్టితే ఇష్టపడే వాళ్ళు కూడా దరిద్రులు ఉంటారు కొంతమంది. బట్ టోటల్గా ఇండియాలోనే రాకుండా బ్యాన్ బోల్డ్ అనే సైట్లను చేశారు. ఇతను ఎంతసేపు? సో గవర్నమెంట్ ఇటువంటి, సార్ నేను చెప్పేది, బీజేపీ వాళ్ళు ఎవరైతే మేము హిందుత్వ పరిరక్షణ చేస్తామని చెప్తున్నారో నిజంగా మీరు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఇటువంటి కామెంట్స్ దేవుళ్ళ గురించి, హిందూ మాతల గురించి చేసిన వాడికి మీరు ఫస్ట్ మీరు పాస్పోర్ట్ బ్యాన్ చేస్తారా, ఏం చేస్తారా, ఇవన్నీ మాకొద్దు. ఫస్ట్ అతని ఛానల్ ఇండియాలో రాకుండా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్లో కొన్నాళ్ళ క్రితం ఒక అతని ఏదో షాబాజ్ షరీఫ్ ఏదో పేరు, ఆయన ఒక కామెంట్ చేశాడు, హిందువులందరూ మీరు ఏమిట్రా మీ పుచ్చ తాగే వాళ్ళరా అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. మనం పవిత్రంగా తీర్థంలో ఆవు పంచితం అని చెప్పి తీసుకునే దాన్ని ఆయన అంత మాట అన్నప్పుడు నేనేం చేశాను తెలుసా, నాకు నిజంగా మామూలుగా బ్లడ్ బాయిల్ అవ్వాలి, ఎలా అయినా వీడికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తాం, మనం వెళ్ళి వాడిని చంపేయక్కర్లే. నేను ఒకసారి కాశ్మీర్ టూర్ వేసుకున్నాను. కాశ్మీర్ వెళ్ళే దారిలో సింధు నది పారుతా ఉంటుంది. ఇట్లా నేను ఒక బాటిల్ నిండా ఆవు పంచితం తీసుకొని వెళ్ళి కరెక్ట్గా సింధు మాతకి అర్పిస్తున్నట్టుగా ఇదిగో ఆవు పంచితం ఇట్లా పోసి, ఇప్పుడు సింధు నది నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు ఏం తాగింది? పాకిస్తాన్ మొత్తం కూడా, నేను అదే చెప్పాను, ఆ రోజు వీడియో కూడా చేసుకున్నాను నేను నా తృప్తి కోసం. మేబీ అప్పట్లో నేను అంత పాపులర్ కాకపోవడం వల్ల అది రాకపోవచ్చు, కానీ నేను అదే చేశాను. లిటరల్లీ పోసి ఇదిగోండి మీరు ఇప్పుడు ఏ హిందువులు అందరూ లేకపోతే ఇండియన్స్ అందరూ ఆవు పంచితం తాగుతారన్నారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ తాగేది ఏంటి? కుక్క కాటికి చెప్పు దెబ్బ. సో మనం ఇది చేయాల్సింది, ఇతనికి ఎలా పడాలో అలా పడాలి. శేఖర్ భాష గారు తను మాత్రం నన్ను యాంటీ హిందూ అంటున్నారు, అసలు హిందువే కాదంటున్నారు, లేదంటే ఇంకొక పేరు పెడుతున్నారు, ఇంకో మతంలోకి తోసేస్తున్నారు, యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు. కానీ నేను నిజాయితీగా పన్నులు కడుతున్నాను, దేశం కోసం మాట్లాడుతున్నాను, దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు స్వేచ్ఛ రావాలని నేను మాట్లాడుతున్నాను, దేశంలో ఉన్నటువంటి ఈ రేపులన్నీ కూడా ఇవన్నీ కూడా ఆగాలని నేను మాట్లాడుతున్నాను, చీరలు కట్టుకున్న వాళ్ళని, మంచి మంచి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని ఇలా రేపులు చేస్తున్నారు. ఇది అతని వాదన. అయితే ఇప్పుడు 4 డైమండ్లు ఉన్నాయి కదా, అన్న పోయి నాకు 4 డైమండ్లు ఉన్నాయి కదా, అరే ప్రపంచంలో బోల్డ్ మంది భారతదేశంలో ట్యాక్స్లు కడతారు, నువ్వు కట్టకపోతే వచ్చే నష్టం ఏం లేదు. ఆత్మగౌరవం ఇంపార్టెంట్, నువ్వు కట్టే ట్యాక్స్ మాకు ఇంపార్టెంట్ కాదు. రైట్. సో తారకరామ్ గారు, యాక్చువల్గా భాషా గారు చాలా మంచి పని చేశారు, వాళ్ళందరికీ చాలా పుణ్యాన్ని ఇచ్చారనిపిస్తుంది నాకైతే, సింధు నదిలో తీసుకెళ్లి ఆవు పంచగాన్ని కలిపి. సో ఆ విధంగా కొంత పాపాలు వాళ్ళకి పోయి ఉంటాయి, చాలా మంచి పని చేశారండి. అయితే అన్వేష్ అనే మాటల్లో ఒక 2వ రోజు ఫ్లిప్ అయ్యాడు కదా, ముందు రోజు ఏం మాట్లాడంటే సీతాదేవిని తీసుకెళ్ళిపోలేదా, ద్రౌపదిని చెరబట్టలేదా? కరెక్టే, చాలా మంచి మాట అడిగావు. సీతాదేవిని తీసుకెళ్ళినవాడు రావణాసురుడు, అంటే రాక్షసుడు. వాడు అది అని తెలిసిన తర్వాత రాముడు వెళ్ళి వాడిని చంపేశాడు. కానీ నువ్వు చెప్తున్నట్టు చీర కట్టుకోవడానికి నిజంగా నువ్వనే టైపు బట్టలు వేసుకోవడానికి తేడా ఉంటుంది బ్రదర్. ఏంటంటే ఎప్పుడైనా సరే సభ్యత మనకు ఉండాలి, ప్రతి మనిషికి ఆత్మ విమర్శ ఉండాలి. మనం బట్టలు కట్టుకొని
ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి మనం దేనికి వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం అని చూసుకుంటే ప్రతి మనిషికి వాడికి అర్థమైపోతుంది వాడు ఏం బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు సినిమా షూటింగ్లు ఉంటాయి, సినిమాలో కంపల్సరీ కావాలి, లేకపోతే చిన్మయ్య అనే అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, అమ్మాయి ఈ మధ్యన చాలా వ్యాంప్ సాంగ్స్ ఇలాంటివి పాడింది కదా, మరి అమ్మాయి సినిమా కోసం పాడింది కదా, సినిమా కోసం అలా పాడింది. కానీ అమ్మాయి మంచి సంగీతపరమైనటువంటి కుటుంబానికి చెందిన అమ్మాయి. సో ఎవరి వృత్తి వాళ్ళది ఉంటుంది. కానీ ఇంకొకరిని చెయ్యి మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది అబ్బాయి. ఎందుకంటే అందరూ అలా ఉన్నారు కదా, ఎప్పుడు చెప్తున్నారు చిన్నపిల్లలు కూడా రేపు చేశారు కదా అండి అంటే, చిన్నపిల్లలు పిచ్చుకోకుంది, పిచ్చుకోక కరుస్తుంది, పిచ్చుకోకండి ఈ కుక్కతో కలిపేస్తామంటే ఎలాగా? పిచ్చుకొక్కే 10 మంది కుక్కలు ఉంటాయి, ఊర కుక్క ఒకలా ఉంటుంది, ఇంట్లో పెంచుకునే కుక్కలా ఒకలా ఉంటుంది. ఇంట్లో పెంచుకునే కుక్కని కనీసం ఆపు అంటే ఆపుతాడు, పిచ్చుకోక ఆగుతుందా? సో పిచ్చుకోకలు ఎప్పుడైనా కరుస్తాయి. వాటిని ఉదాహరణగా ఎలా తీసుకుంటావు? 2 కోట్ల కుక్కల్లో మహా అయితే 2-3 పిచ్చుకోకలు ఉంటాయి, వాటిని ఉదాహరణగా తీసుకోకూడదు దయచేసి. నిన్న ఒక స్టాటిస్టిక్స్ కూడా అన్నాం, అత్యాచారాల గురించి మాట్లాడినప్పుడు భారతదేశంలో హిందువులు చేస్తున్నారు ఇటువంటి మాట్లాడినప్పుడు, అయ్యా నువ్వు తిరిగే దేశాలకి ఈ దేశానికి కంపారిజన్ నీకు చూపిస్తామని చెప్పి నిన్న మనం చూపించాం కదా. 20 దేశాలు, టాప్ 20 దేశాలు ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే టాప్ 20లో కూడా మన దేశం లేదు. తిరిగే దేశాలు కూడా ఇండియా లేదు. కానీ వీడేమో ఇండియాని తిడుతుంటాడు బయటికి వెళ్ళి. సో ఈ చిన్న బట్టలు వేసుకుంటేనో లేకపోతే అదో ఇదో అని చెప్పి చెప్తున్నావు కదా, మరి ఆ దేశాల్లో ఏ బట్టలు వేసుకుంటారో నీకు బాగా తెలుసు. మరి ఆ దేశాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి కదా నీ లెక్క ప్రకారం. రైట్. మనతో పాటు యమునా పాఠక్ గారు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. నమస్తే యమునా పాఠక్ గారు. నమస్తే అండి. యమునా పాఠక్ గారు, నిన్న మనం మాట్లాడాం, మీరు ఒక వార్నింగ్ కూడా ఈ అన్వేష్కి ఇచ్చారు. అయితే ఈ రోజు రెస్పాండ్ అయినటువంటి అన్వేష్ తనను ఒక సామాజిక ఉద్యమకారులాగో లేదంటే స్త్రీల ఉద్ధరణకు పుట్టినటువంటి వ్యక్తిగానో తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. 2026 తనదేనంట. 2026 నుంచి ఇండియాలో జరిగేటటువంటి ప్రతి అంశం మీద, ఆడవాళ్ళ మీద జరిగేటటువంటి ప్రతి అంశం మీద కూడా రెస్పాండ్ అవుతాడంట. తను ఎవరో ఆపలేరంట. ఇక ప్రశ్నించే వాళ్ళంతా కూడా 2026లో ఖచ్చితంగా కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ అతన్ని తలుచుకుంటూ అష్టదరిద్రాలు అనుభవిస్తారట. శాపనార్థాలు ఏం చెప్తారు? అదేనండి, పిచ్చిరాతనకి ఎటువంటి ఇది ఉండదు. సో ఇటువంటివన్నీ కూడా బేస్లెస్. అతనికి ఎటువంటి అర్హత లేదు, ఏ రకంగా అయినా, నైతికంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, అతనికి అర్హత లేదు. అండ్ హూ ఇస్ హీ అండి బేసికలీ. మీకు అదే అంటున్నాను, బోల్డ్ డ్రెస్సింగ్ లేకపోతే సినిమాలు చూడరా అనేవాడు, అలాగే భారతీయ స్త్రీల గురించి అంటే భారతీయ స్త్రీల గురించి మాట్లాడేవాడు వీడెవడు. అతను ఇంతకు ముందు వీడియోస్ కూడా మనం చూస్తాం, చిన్నపిల్లల పట్ల కూడా, మైనర్ల పట్ల అతను చేసిన వ్యాఖ్యలు మనం చూస్తాం. ఇతను ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని ఎట్లా గౌరవిస్తారండి? అతనితో ఉన్న భార్య అతన్ని వదిలి వెళ్ళిపోతే ఇల్లు చెక్క చేసుకుని వాడు ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు, సమాజాన్ని ఉద్ధరిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా గమనించాలి. అదే అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలమని. ఇతను ఇంట గెలుస్తాడు, రచ్చం గెలుస్తాడండి. ఏం ఉద్ధరిస్తాడు? ఇంకొక మిగతా స్త్రీలను ఇతని చేత చెప్పిస్తున్నంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా భారతీయ స్త్రీలు? ఇతను ఉద్ధరించకపోతే భారతీయ స్త్రీలకు ఇంకా మిగతా వాళ్ళు లేరా? ఇక్కడ కూడా ప్రతి అన్నగానో, తమ్ముడుగానో, భర్తగానో, తండ్రిగానో ఇక్కడున్న వాళ్ళు చాలా సమర్థవంతులు. ఇతనే ఉద్ధరించక్కర్లేదు భారతీయ స్త్రీలను. ఇండియాలో స్త్రీలకు స్వేచ్ఛ కరువైందంట. ఆ స్వేచ్ఛ లేకపోవడం వల్లే ఇండియా డెవలప్ కాలేదంట. థాయిలాండ్ లాంటి దేశాలన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి అంట. ఇండియా రూపీ పడిపోవడానికి కూడా ఇండియాలో మహిళలకు స్వేచ్ఛ లేకపోవడమే కారణం అంట. వాడెవడండి ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడినందుకు? వాడికి ఏం చేయాలో వాడు తప్పకుండా వాడు భరతం పడతాం. అతను ఏదో అనుకుంటున్నాడు, ఏదో టీవీలో ఈ రోజు ఒక మీడియాలో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతున్నామని. సమస్య లేదు. ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని వదిలిపెట్టేది లేదు. డెఫినెట్లీ యాంటీ సోషల్ ఎలిమెంట్. ఈ రోజు భారత గౌరవాన్ని కూడా, ప్రతిష్టను కూడా భంగపరిచేంత విధంగా ఎక్కడో పిరికి వాళ్ళకి ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. కాబట్టి అతనికి ఏం చేయాలో మనం నిన్న కూడా డిస్కస్ చేసినట్టుగా అతనికి ఏం చేయాలో తప్పకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే తప్ప మిగతా వాళ్ళకి కూడా సాహసం చేయరు. ఒకవేళ నిజంగా కూడా భారతీయ తత్వాల గురించి కానీ, భారత స్త్రీ గురించి కానీ, లేకపోతే ఇతర విషయాల గురించి కానీ సామాజిక మాధ్యమాల్లో మాకు స్వేచ్ఛ ఉంది కదా అని అది దుర్వినియోగం చేసుకుంటే ఎటువంటి దుస్థితి వస్తుందో చెప్తాను. ఇతని శాపనార్థాలు అంటారా? మనకి ఇంతకు ముందు కూడా ఒక అఘోర అన్నాడు, అతని గురించి మాట్లాడుతూ ఉంటే ఇది చేస్తాను అది చేస్తాను. కాబట్టి కొన్ని దోస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్, అబ్సల్యూట్ నాన్ సెన్స్. అలాగే యమునా పాఠక్ గారు ఒక వీడియోలో తాను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటూ, ఇప్పటి వీడియో కాదు అది, ప్రస్తుతం అతని విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో, నేను ఒక్క వీడియో చేస్తే 10 లక్షల రూపాయలు అంటే డాలర్లని రూపాయల కింద కన్వర్ట్ చేస్తానని చెప్పాడు. ఒక్క వీడియో చేస్తే నాకు 10 లక్షలు వస్తుంది. నేను దానికి ఏ రకమైనటువంటి కష్టము కూడా నేను పడలేదు, అంత ఈజీగా నాకు మనీ వస్తుంది. నేను ఎందుకు అంటే ఇతరతర అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించినటువంటి అంశం అనమాట. ఆ వ్యాఖ్యల్లో అతను అహంకారం కనిపిస్తుంది. పైగా నేను ఏం మాట్లాడినా పూర్తిగా వింటారు
అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఏ రకంగా చూడాలి? అది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, అహంకారం అనుకోవాలా, ఏమనుకోవాలి? తప్పకుండా వినాశకాలే విపరీత బుద్ధి. అతని విపరీత బుద్ధి అతని వినాశనం మీద నడిపించే ప్రయత్నం జరుగుతోంది. ఏవైతే అష్టదరిద్రాలు వస్తాయన్నాడో వాడికి అష్టదరిద్రాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అలాంటి పిచ్చివాగుడంతా మాట్లాడుతూ ఉన్నాడు. సో పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్కాంప్రిహెన్సివ్ దీంతో ఎవరైతే మాట్లాడతారో తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి డెఫినెట్ గా ఉంటుంది. అండ్ వీఆర్ నాట్ జోకింగ్. మేమంతా వీఆర్ వెరీ సీరియస్ ఇన్ మెనీ ఇష్యూస్. అండ్ ఏదన్నా ఒక అంశం పట్టుకున్నామంటే తప్పకుండా దానికి మీరు చూస్తారు. ఇదే వేదిక మీద మళ్ళీ చర్చ పెడదాం, వాడికి ఏం చేస్తామని దాని మీద కూడా చర్చ తప్పకుండా జరుగుతుంది. అండ్ ఇది మొత్తం ప్రపంచ సమాజం చూడాల్సిన పరిస్థితి, అది తప్పకుండా చూపిస్తాం. ఇలాంటి వెధవలకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. మీతో ఇంతకు ముందు అన్నట్టుగా కూడా సమాజం కూడా యమునా భట్ గారు నిన్నే మనం మాట్లాడుకున్నాం ఏ రకంగా అతను ఇండియాకి తీసుకురావాలి, లేదంటే ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని. మీరు కొన్ని యాక్షన్ చెప్పారు కదా, ఏంటి నడుస్తున్నాయి అవన్నీ? ఇవాళ మాట్లాడుతున్నామండి. లుక్అవుట్ సర్క్యులర్ అనేది కూడా ఒకటి జారీ చేయొచ్చు. అంటే చాలా వరకు కూడా మన ఇప్పుడు ఈ రోజు తను ఇంకొక స్టెప్ ముందుకెళ్లాడు. ఇప్పటి వరకు స్త్రీలు అని మాట్లాడుతూ భారతదేశం కూడా మన దేశం ఎక్కడ ఉద్ధరించింది, ఈ రోజు విశ్వగురువుగా ప్రపంచ దేశాలలో మన ప్రధాని మోడీ గారు వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రోజు ప్రపంచ దేశాలలో మనకున్న గౌరవం అంతా ఇంత కాదు. ఈ రోజు విశ్వగురు స్థానానికి ఈ రోజు టాప్ 5 లోపల గ్లోబల్ ఎకానమీస్ లో ఇండియా 4th పొజిషన్. ఈ మాత్రం తెలియని ఒక అజ్ఞాని వాడు ఈ రోజు హీస్ డిఫేమింగ్ అవర్ కంట్రీస్ ఇమేజ్. తప్పకుండా కూడా వీడి పట్ల చర్య అనేది ఖచ్చితంగా జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా వీడి గురించి రాయడం జరుగుతుంది. ఏదైతే చట్టపరమైన నిన్న కూడా మీకు చెప్పినట్టుగా చట్టపరంగా ఎటువంటి యాక్షన్ తీసుకున్నా తప్పకుండా వీడి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. లుక్అవుట్ సర్క్యులర్ గా ఇందాక మనం చెప్పినట్టుగా కూడా రెడ్ కార్నర్ నోటీస్ కూడా వీడి మీద జారీ చేయాలి. అట్ ద సేమ్ టైం వీడి పాస్పోర్ట్ కూడా సస్పెన్షన్ చేయించే పరిస్థితి తప్పకుండా తీసుకొస్తాం. వాడు ఎక్కడ దాక్కున్న ఈ ప్రపంచంలో వాడిని తీసుకొచ్చి వాడికి నిజంగా భరత పూజ అనేది ఈ రోజు ఇదే భారత స్త్రీలు వీడికి చేస్తారు. అండ్ ఈ రోజు ఎవరైతే మాట్లాడుతారో వీడు ఒక్కడే ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ భారత స్త్రీకి సంబంధించి ఒక షీల్డ్ గా ఒక ప్రొటెక్ట్ గా ఉన్న మగవాళ్ళు కూడా వీడికి బుద్ధి చెప్తారు. సో కాబట్టి దిస్ ఇస్ ఏదో మాట్లాడితే వదిలేస్తారు, ఈ రోజు వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉందంటే దీన్ని కట్టుదిట్టం చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. చట్టపరంగా చేయాల్సినవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ నిన్న పిలుపునిచ్చినట్టుగా కూడా సమాజం కూడా వీడికి బుద్ధి చెప్పాలి. ఏదైతే వీడికి అన్నం పెడుతున్నారో, ఎవరైతే ఎంతో అందులో చాలా మంది సోదరులు కూడా వీడికి అన్నం పెడుతున్నారో, ఈ రోజు వారి గురించి మనం నిత్యం పూజించి మన సీతమ్మ గురించి మన ద్రౌపది మాత గురించి మాట్లాడే హక్కు వీడికి ఎక్కడ? గట్టిగా అడిగితే వాడి ముత్తాత పేరు వాడు చెప్పలేని వాడి పరిస్థితి ఈ రోజు. వాడు తరతరాలు ఒక 10 తరాలు పేరు చెప్పలేని వాడు ఈ రోజు ఇతిహాసాలను కమెంట్ చేస్తాడా? ప్రవచనకర్తల గురించి మాట్లాడతాడా? ఎంత ధైర్యం, ఎంత సాహసం! ఇది కరెక్ట్ కాదు. సో అతని రిమార్క్స్ కానివ్వండి, అతని ఇది కానివ్వండి, అండ్ హూ ఇస్ హీ టు టాక్ అబౌట్ ఇట్? ఆర్ కంట్రీస్ ఇంటిగ్రిటీ కావచ్చు, భారతీయ స్త్రీ కావచ్చు, మన ఇతిహాసాలు కావచ్చు. మన ఇతిహాసాల్లో మనకి నిత్యం మనకి సీతమ్మ అంటే ఒక ఇమోషన్, ఒక ఇమోషన్ అవన్నీ. కాబట్టి దాన్ని అవహేళన చేశాడు. కాబట్టి ఇందాక అన్నట్టుగానే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా చట్టపరంగా చేయాల్సిన చట్టపరమైన యాక్షన్ ఇతని మీద తప్పకుండా జారీ అవుతుంది. సమాజాన్ని కూడా బాయ్కాట్ అన్వేష్ అనే దాని మీద కూడా హ్యాష్-ట్యాగ్స్ తప్పకుండా ట్రెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఏదైతే ఒక ఆధ్యాత్మిక పరమైన శక్తి గురించి అవహేళన చేశాడో, ఈ 3 కూడా కలిపి వీడికి సమాధానాలు ఇస్తాయి. అటు చట్టం, ఇటు సమాజం, అటు ఆధ్యాత్మిక శక్తి కూడా. ఈ 3 కూడా వీడికి సమాధానం ఇస్తాయి. ఇలాంటి పనికిరాని రోగ్స్ కి తప్పకుండా ఆన్సర్ సమాజం చెప్తుంది, భగవంతుడు చెప్తాడు. ఇంతకు ముందు కూడా రామయ్య గురించి, సీతమ్మ గురించి మాట్లాడిన వాళ్ళు, మీడియాలో కూర్చుని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మన మధ్యలో లేరు. కాబట్టి వీడికి అదే గతి పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ యమునా భట్ గారు. రైట్, మనతో పాటు యాక్ట్రెస్ తస్వీ జానయ్య గారు. తస్వీ గారు నమస్తే. మీరు చూసే ఉంటారు ఇష్యూ ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది. సడన్ గా ఏదైతే ఉమెన్ డ్రెస్సింగ్ దగ్గర స్టార్ట్ అయిందో ఈ ఇష్యూ చివరికి హిందూ దేవతలు, ఇండియన్ కల్చర్ ఇక్కడ దాకా వచ్చింది. ప్రస్తుతం ఈ అన్వేష్ అయితే అభినవ కందుకూరి వీరేశలింగం కింద ఫీల్ అవ్వడం. 2026 తందే అంటున్నాడు, అప్పటి నుంచి తనే అభినవ కందుకూరి వీరేశలింగం కింద స్త్రీలను ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. ఏం చెప్తారు? బేసికల్ గా ఏంటంటే అండి, సనాతన ధర్మం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా డిసిప్లైన్డ్ రిలీజన్. ఇక్కడ ఏదైనా కానీ ఫస్ట్ డిసిప్లైన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి నాకు మహాభారతం తెలుసు, రామాయణం తెలుసు, అయి తెలుసు అని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు. ఫస్ట్ నోటి నుంచి మాటే సరిగ్గా లేదు ఆయనకి. మాట్లాడితే చాలు బూతులు మాట్లాడుతున్నాడు. సో ఈ డిసిప్లిన్ లేకుండా బూతులు మాట్లాడేది అసలు మన రిలీజియన్లో లేనే లేదు. అండ్ ఇష్టం వచ్చినట్టు మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి, మన రిలీజియన్కి సంబంధించి ఇంతమంది రేపులు మన హిందుత్వంలోనే జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు అసలు?
ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నాడు, ఏం టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అతను? ఏం చెప్తారు తక్షివ గారు? అసలు స్త్రీల గురించే నేను మాట్లాడుతున్నాను, లేడీస్ గురించే మాట్లాడుతున్నాను. ఇండియాలో వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ లేదు అని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇండియాలో ఇన్ని రేప్స్ జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ ఎవరికి కూడా శిక్ష పడట్లేదు, దానికోసం నేను పోరాడుతున్నానని చెప్తున్నారు. యాజ్ ఏ ఉమెన్ గా ఏం చెప్తారు? చాలా మంది అంటున్నారు కదా మంచి పాయింటే తీసుకున్నారని, కొంతమంది ఆయన సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పే ఉంది అని అంటున్నారు, ఏం చెప్తారు? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాట మాట్లాడాలన్నా నోట్ నుంచి ఫస్ట్ కరెక్ట్గా మాట్లాడడం, ఏవి బూతులు లేకుండా కరెక్ట్గా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అతను మాట్లాడే విధానము, అతని దూషించే విధానము చాలా చెత్తగా ఉంది. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి మహిళలకి రక్షణ లేదు అని అంటారా? ఎస్, కొన్ని విషయాల్లో లేదు. అది డ్రెస్సింగ్కి సంబంధించి అని మాత్రం నేను చెప్పను. ఇది ఎడ్యుకేషన్ సరిగా లేకపోవడం వలన ఎవరైతే పురుషులు ఎస్పెషల్లీ కొద్దిగా కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా లేకపోవడం వలన ఇవంటూ జరుగుతుంది. మెయిన్ అన్ఎడ్యుకేషన్ అండి, మెయిన్ అన్ఎడ్యుకేషన్. మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఇలాంటివి మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి, జనాలు ఎంత ఎడ్యుకేట్ అవుతున్నారు, ఎంత లిటరసీ ఉంది, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. రైట్ రైట్. శేఖర్ భాష గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆయన వీడియోలో కూడా చెప్తూ అనమాట, ఇప్పుడు ప్రస్తుతం నేను థాయిలాండ్ లో ఉన్నానంటూ ఉదాహరణ తీసుకొచ్చారు. థాయిలాండ్ కి సంబంధించి 2 విషయాలు చెప్పారు. థాయిలాండ్ చూడండి మనం ఇచ్చిన డబ్బులతోనే ఏ స్థాయిలో డెవలప్ అవుతుందో. ఇంతకుముందు థాయిలాండ్ కి సంబంధించిన కరెన్సీ ఏ లెవెల్లో ఉండేది డాలర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియన్ రూపీ ఏ రకంగా ఉంది. కేవలం ఇండియాలో మహిళలకు ఫ్రీడమ్ లేకపోవడం వల్ల ఇండియా డెవలప్ అవ్వట్లేదు అనే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? థాయిలాండ్ నిజంగా డెవలప్ అవుతుంది ఇండియన్ పురుషుల వల్ల. చాలా మంది అక్కడ పోయి అదే చెప్తున్నాడు, అంటే ఒక కంట్రీ ఒక టెక్నాలజీ రంగంలో బాగా సంపాదించుకుందనో లేకపోతే ఇంకో రకంగా ఎదుగుతుందని అంటే ఓకే. ప్రాస్టిట్యూషన్ లేకపోతే ఇటువంటి ఏమంటారు జెండర్ చేంజింగ్ ఆపరేషన్లు ఇటువంటి వాటిలో టాప్ ఆ కంట్రీ. సో వాళ్ళకి అది లీగల్ అక్కడ. అటువంటి ఫ్రీడమ్ కావాలి, ఇక్కడ మసాజ్ సెంటర్లు కావాలి, ఇక్కడ కూడా మొత్తం అలాంటివన్నీ పెడితే ఇక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ హౌసెస్ ఇవన్నీ కూడా పెడితే ఆయనకి హ్యాపీ. అది అందుకే ఇండియా డెవలప్ అవ్వట్లేదు అంటున్నాడు. అది థాయిలాండ్, ఇది నా థాయిలాండ్. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ మన తల్లి మన చెల్లి ఉండే ల్యాండ్ లో ఇటువంటి దరిద్రాన్ని మనం ఎంకరేజ్ చెయ్యం. అది నాట్ ఆన్ ఎనీ. ఇప్పుడు నా బాడీ నా ఇష్టం, నేను ప్రాస్టిట్యూషన్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇండియా మనం నిజంగా పవిత్రంగా భావించే కంట్రీలో ఇది జరుగుతుంది అయినా దరిద్రం. కానీ దాన్ని ప్రమోట్ చేస్తా, దాన్ని లీగలైజ్ చేస్తాం, ఇటువంటివన్నీ కూడా నాట్ యాక్సెప్టెడ్. సో ఏదైనా సరే వాళ్ళ జీడిపిలో మీరు ఎంత షేర్ ఉంటుందని కొట్టండి, థాయిలాండ్లో మేజర్ షేర్ అక్కడి నుంచే వస్తుంది. అంత అంటే అది వినడానికే అసహ్యంగా ఉంది. సరే, ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ దట్ కంట్రీ, బట్ దట్ ఈస్ ద రియాలిటీ. అటువంటి రియాలిటీ మాకు వద్దు. అంటే ఒక్కసారి అన్వేష్ కి జీ తెలుగు న్యూస్ ద్వారా కూడా చెప్తున్నాం. అన్వేష్ మాట్లాడుతూ ఈ రోజు పెట్టినటువంటి వీడియోలో మాట్లాడుతూ థాయిలాండ్ నే ఉదాహరణగా తీసుకొని థాయిలాండ్ చూడండి ఇక్కడ ఏమైనా రేపులు ఉన్నాయా అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా ఇండియాను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇండియాలో రేపులు జరుగుతున్నాయి, ఇండియా అంతా కూడా ఈ రకంగా ఉంది, కానీ థాయిలాండ్ లో అసలు రేపులు లేవంట. అన్వేష్ కి చదువు వచ్చానే నేను అనుకుంటున్నాను, చదవడం వచ్చానే అనుకుంటున్నాను. ఒక్కసారి గూగుల్లోకో లేదంటే చాట్ జీపీటీ లాంటి ఏఐలోకో నువ్వు ఒక్కసారి వెళ్ళి గనక కొడితే నీకు గణాంకాలతో సహా వస్తుంది. 2025లో ఈ ఒక్క డిసెంబర్ నెల గనక ఎగ్జంప్షన్ చేస్తే 2025లో ఇప్పటిదాకా 1900కు పైగా రేప్ కేసులు అక్కడ నమోదయ్యాయి థాయిలాండ్ లో. నీగా చెప్తున్నాం అన్వేష్, థాయిలాండ్ లో ఇప్పటి వరకు నమోదైనటువంటి రేప్ కేసుల సంఖ్య అది. రేప్ కేసులు ఒక్క ఇండియాలోనే కాదు, ప్రతి చోట జరుగుతున్నాయి. క్రైమ్ కి మతం లేదు, క్రైమ్ కి జెండర్ లేదు, క్రైమ్ కి కలర్ కూడా లేదు, గుర్తుపెట్టుకో. రైట్. సో తారక రామ్ అది అంత ఫ్రీ కంట్రీ, అది ఓపెన్ గా ప్రాస్టిట్యూషన్ కూడా జరిగాయండి. మీరు ఆలోచించాలి. అలా కాదండి, థాయిలాండ్కి ఎందుకు వెళ్తారు జనాలంటే భాషగా చెప్పినట్టు ఏదో మసాజులకి వీటికి వెళ్తారు. భారతదేశానికి ఎందుకు వస్తారంటే సంస్కృతి కోసం వస్తారు, బుర్ర వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో రత్నగర్భ భారతీయతనది ఒక దేశం కాదుర కన్నా ఎల్లలతో గుర్తించే ప్రదేశమేం కాదు నాయన. నిఖిల జగానికి సకల జనాలకి సొంతమైన ఒక తాత్విక చింతన, వసుదైక కుటుంబం అనే ఆ పావన భావన, సనాతనం ఆ సంస్కృతి, ప్రతి సమాజానికి అది వారధి, ప్రగతికి అది పరమావధి, ప్రతి ఒక్కరిదా పెన్నిది. దేశమేది అయినా వాసమెక్కడైనా వేషభేషలు ఏమైనా మనిషి అన్న చిరునామా మారదు ఏనాడైనా. ఖండాలుగా చీరినా నడుమ సంద్రాలే చేరిన ప్రపంచానికి ఆ సంపద చేర్చాలి, మనమే ఆ బాధ్యత నెరవేర్చాలి. భారతీయులందరూ కూడా ఈ ఒక్క విషయం చెప్తానండి మీకు.
ఈ అన్వేష్ అనేవాడిది ఏదైతే యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఉంటాయి కదా, అవన్నీ దయచేసి అన్ఫాలో చేయండి. ఎవరైతే సనాతన ధర్మానికి నిజంగా పాటిస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళందరూ. నిజంగా ఇంకో మాట గట్టిగా చెప్తున్నాను, ఒక తల్లికి పుట్టినవాడు ఖచ్చితంగా, ఒక తండ్రికి పుట్టినవాడు ఎవడైనా సరే దయచేసి వాడిని అన్ఫాలో చేయండి. ఇది నేను గట్టిగా చెప్తున్నాను, సీరియస్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడో ఉండి మన దేశాన్ని తిడుతున్న వాడిని మనం పోషించినటువంటి సిగ్గు లేకుండా, ఎక్కడో ఉండి మన దేశాన్ని తిడుతున్నాడు వాడు. ఇప్పుడు చెప్తున్నారు ఆయన 10 లక్షలు వచ్చిందా, ఏమైనా నువ్వేమైనా హరికథకి ఇచ్చా 10 లక్షలు, లేకపోతే మన ఎవరు గరికపాటి గారి ప్రవచనానికి ఇచ్చావరా? ఇచ్చిన వాడికి బుద్ధి లేదు, చూస్తున్న వాళ్ళకి బుద్ధి లేదు. చెప్పాలంటే ఏం పద్ధతి లేవు మీకు? మనం ప్రశ్నించుకోవాలి. ఎవ్వరం మనం ఎటు మన పైన నిరంతరం మదిలో జరగాలి అంతర్మథనం. పొడమిని పట్టి కడలిని నెట్టే దర్పానికి దర్పణమా మన విద్యా విలసనం. అవని ఉద్ధరించగా అవతరించి మూర్తిగా దైవ లక్షణం పెంచద మన విజ్ఞానం. 2 అడుగులేసి బోనబొమ్మలు ఆక్రమించి అవధులన్నీ దాటుతున్న వైజ్ఞానిక విక్రమం. 3వ అడుగును ముందుకు ఎటు వెయ్యాలో తోచక తన తలపై తలపులపై మోపుతున్నదా, తనను తాను అధోగతికి అణుచుకున్నదా, అడగమా మనం అని గట్టిగా అడగాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనం చాలా పెరిగిపోయాం అనుకుంటున్నాం, కానీ మనం ఇంకా అట్టడుగులో ఉండిపోయాం అనడానికి ఇలాంటి వెధవలు చూస్తేనే గుర్తొస్తుంది మనకి. ఇలాంటి వెధవలు మనం ఇంకా బ్రతకనిస్తున్నాం అనడానికి చూస్తేనే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నీ దేశానికి, నీ సమాజానికి, సభ్యతకి ఒక మచ్చలా తయారయ్యే ఈ వెధవలందరినీ కూడా మనం బతకరిస్తున్నామో అప్పుడు మనల్ని మనం చంపేసుకున్నట్టుగా అర్థం, మన సంస్కృతిని మనం చంపేసుకున్నట్టుగా అర్థం, మన భారతీయత మనం చంపేసుకున్నట్టుగా అర్థం. ఈ వ్యక్తి గతంలో అతనితో పాటు ఎవరికైతే వివాదాలు నడిచాయో, అసలు వివాదాల మీదే ఈ అన్వేష్ ఫేమస్ అయిందే వివాదాల మీదే. వివాదాల ద్వారా వివాదాలతోనే అతను ఈ రకంగా ఫేమస్ అయినటువంటి పరిస్థితి. ఈ అన్వేషే ఎవరైతే తనతో వివాదాలు నడిచాయో ఆ వ్యక్తుల యొక్క తల్లుల గురించి, భార్యల గురించి, చెల్లెల గురించి, అక్కల గురించి దారుణాతి దారుణంగా అసలు లేని అంశాలు కూడా, అంటే వారు ఏదైనా వేరే దేశంలో ఉంటే వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఏదో వ్యభిచారం చేస్తున్నారని పబ్లిక్ గా వీడియోలు చేసి లక్షల మంది చూసేలా పెట్టినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు 2026 నుంచి అభినవ కందుకూరి వీరేశలింగం అంటారు. ఏం అర్హత ఉంది? ఏం అర్హత ఉంది అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి? లక్ష్మి గారు ఏం చెప్తారు ఈ విషయం మీద? అలాంటి ఫోన్ మీద ఎవరేం చెప్పలేరండి. యాక్చువల్గా నేను అదే చెప్పేది. ఆయనకి ఏంటంటే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడము, కూడా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము. ఆయన ఎంతసేపు ఆడవాళ్ళని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానని చెప్పి ఆయన వాడే లకారాల సంస్కృతి, ఆయన నోటి నుంచి వచ్చే బూతులు అన్నీ కూడా నేను విన్నాను. ఆయన ఏదైతే ఇవే ఆయన చెప్పేది, నేను ఒక హిందువునే, నేను హిందుత్వాన్ని పాటిస్తున్నాను, నేను హిందుత్వంలో ఉన్నా, నాకు ఆ మాత్రం తెలియదు. ఎందుకంటే తెలిసిన వాడెవ్వడు కూడా ఈ రకమైన భాష, ఈ రకమైన దూషణ, ఈ రకమైన ఆడవాళ్ళ గురించి చీప్ గా మాట్లాడడం అంటూ ఎక్కడ జరగదు. ఎవరైనా కానీ మన భారతదేశంలో ఒక పాయింట్ మీద ఏదైనా మాట్లాడాల్సి వస్తే, ఏదైనా మంచి చెప్పాల్సి వస్తే దానికి ఒక పద్ధతి తీరు ఉంటుంది. ఎవడైనా కానీ, అది ఒక పొలిటీషియన్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ రకంగా అతను మొత్తం బయట దేశాలన్నీ తిరుగుతూ, బయట దేశాలన్నిటిని పొగుడుతూ, నాకు హిందుత్వం అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను హిందువునే అని ఏదైతే చాలా చిల్లరగా మాట్లాడుతున్నాడో, అసలు నిజంగా చెప్తున్నాను, ఇలాంటి పర్సన్ ని ఎట్లా ఫాలో అయ్యి నేర్చుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ ద్వారా. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా లక్ష్మి గారు, ఈవెన్ ఈ వీడియోలు చేస్తున్నప్పుడు కూడా నిన్న సారీ చెప్తూ వీడియో చేసి, నేను ఈ రోజు రాత్రి మసాజ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను, థాయిలాండ్ లో ఉన్నాను, మసాజ్ కి సంబంధించిన వీడియో రేపు పెడతాను అన్నాడు. ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాను, నేను ఉపవాసంతో ఉన్నాను, రాత్రి మసాజ్ చేసుకుంటాడంట. ఇప్పుడు ఉపవాసంతో ఉండి శాపనార్థాలు పెడుతున్నాడంట. నాలుక మీద మైండ్ స్టెబిలిటీ లేదు ఆయనకి. ఎక్కడైనా కొంచెం ఒక పిచ్చాసుపత్రిలో చూపిస్తే బెస్ట్. జనాన్ని పిచ్చోడు చేస్తున్నాడు అతనైతే, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయనని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే అనిపిస్తారు. ఎందుకో ఏమో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక సంస్కృతి, ఇప్పుడు ఎవరైనా కానీ మోడర్న్ వాటిని గౌరవిస్తూ ఇప్పుడు మన రిలీజియన్ ని, మన సంస్కృతిని పాటిస్తూ నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఇతను మాట్లాడే మాటకి, భాషకి, ఇతను తిరిగే తిరుగుళ్ళకి బహుశా అలాంటి వాళ్ళు మాత్రమే, ఎవరైతే నిజంగానే ఆ వెధవ తిరుగుళ్ళకి నచ్చి వాళ్ళు వెళ్ళలేక అలాంటి పర్సన్ ని ఫాలో అవుతున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. శంకర్ భాష గారు, ఒక్క నిమిషం, మీరే ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పగలరు అనుకుంటున్నాను. అతను స్వయంగా ఇచ్చుకున్నటువంటి బిరుదులు 2, ఒకటి ప్రపంచ యాత్రికుడట, రెండోది ఆటగాడట.
ఈ ఆటగాడు ఇప్పుడు స్త్రీల కంట ఉద్ధరిస్తాడంట. తను ప్రతి వీడియోలో కూడా తను చెప్పుకునేది మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం, ఆ మాట ఉపయోగించడానికి సిగ్గుపడుతున్నాం. అతను ఆటగాడంట వచ్చి 2026 నుంచి స్త్రీలను ఉద్ధరిస్తాడట. లేదు ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్తాను నేను దీనికి. అసలు ఈ అన్వేషణ అతను ప్రపంచ యాత్రికుడని ఏమీ తెలియదు నాకు. ఎక్కడో ఒక చోట ఎదురు చేస్తుంటే ఆటగాడు అని ఒక వీడియో వచ్చింది. అది చూసి నేను నవ్వుకున్నాను. సరే తర్వాత సరే అతని చాయిస్, అది అతను ఎవరు అమ్మాయిలు ఇబ్బంది పెట్టట్లేదు, తిరుగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, అది ఓకే. కానీ నిన్న అతను వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమంటాడంటే గరికపాటి గారికి లేకపోతే ఇంకొకరికి మీకు అమ్మాయిని చూస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది, చాలా పాలిష్గా చెప్తున్నా, మీరు ఏం చేస్తారంటే ఒక బ్లేడ్ తీసుకొని కోసేసుకోండి అన్నాడు. నాకు ఆ ప్రాబ్లం లేదన్నాడు. ఓహో నీకు ఆ ప్రాబ్లం లేదా, అరే ఇన్నాళ్ళు తెలియలేదు, నువ్వు ఆటగాడు అనుకుంటున్నావు, నువ్వు అక్కడేనండి. ఆటగాడు అంటే ఏంటి అసలు? అంటే 10 మందితో 100 మందితో ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిల్ని వాడుకో, ప్రాబ్లమే లేదట. మరి అలా వాడుకుని తిరిగి మన హిందువులో లేదది, ఆ సాంప్రదాయమే లేదు. ఆ 100 మందితో 1000 మందితో అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు తిరగాలి, ఫిజికల్ గా వెళ్ళిపోవాలి అన్నది అసలు మన కల్చరే కాదు. మరి ఆ ఆటగాడు ఎంత గర్వంగా ఎలా చెప్తున్నాడు? స్టూడెంట్స్ కి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ చదవండి, బాగా సంపాదించండి, ఇలాంటి దేశాలు వచ్చి ఆటలు ఆడుకోండి. ఇతను ఇప్పుడు వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తాడు. 2026 నుంచి వచ్చి ఇతను వచ్చి ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాడు. ఒకటి చెప్పండి, సారీ సార్. మన కర్మ ఏంటంటే ఇటువంటి వాళ్ళు అటువంటి పనులు చేసే వాళ్ళు చేసుకునేవాడి. కానీ అటువంటి వాళ్ళు మన దేశాన్ని ఉద్ధరించే సందేశాలు, జాతిని ఆయన ఒక్కటే కాదు నేను చెప్తున్నా, దీంట్లో ఉండే ఎవరైతే మన కర్మ ఒళ్ళు అమ్ముకుని లేకపోతే ఒళ్ళు చూపించుకొని ఈ వేశ్యాగృహాల చుట్టూ తిరిగే ఈ దరిద్రులు మనకు నీతులు చెప్పడానికి వచ్చారు. ఇది మన దరిద్రపు స్టేజ్. ఇవాళ మన కర్మ ఎందుకు వీళ్ళు వస్తుందంటే వీళ్ళందరూ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఎలా అంటే వ్యామోహం ఉన్న వాళ్ళు వీళ్ళని లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం. ఇవాళ నేను అడుగుతా, వీళ్ళ అసలు రంగు ఇవాళ మీకు బయటపడింది కదా. ఈయన ఒక్కడే కాదు, ఎవరైతే ఈ ఒళ్ళు అమ్ముకుంటూ ఒళ్ళు చూపించుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ బూతులు పాడుకుంటూ వీళ్ళందరూ వచ్చి మేమేదో మేధావుల్లాగా మిమ్మల్ని ఉద్ధరిస్తాం, మిమ్మల్ని మార్చేస్తామని చెప్పి సమాజానికి చెప్తున్నారు కదా, వీళ్ళందరినీ మీరు అన్ఫాలో కొట్టండి, వీళ్ళందరినీ బాయ్కాట్ చేయండి, వీళ్ళ సినిమాలు చూడకండి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. రైట్. తారక రామారావు గారు చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ నుంచి 2026 నుంచి ఉద్ధరించేస్తానంటున్నాడు కదా, మిగిలిన వాళ్ళకి శాపనార్థాలు ఎలాగో ఉన్నాయంటున్నాడు. మంచం ఏంటి హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఆయన తలుచుకుంటామంట అందరం. తప్పకుండా. నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే ఆయన అన్ని దేశాలు తిరిగేశాడండి. ఈయన చెప్పినట్టు చాలా ఆటలు ఆడేశాడు, ఇంకేం చూపడడానికి ఏం లేదు బహుశా. సో అందుకని ఏదో కాంట్రవర్సీ తీసుకుందాం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పాపం మన శివాజీ గారు బాగా దొరికారు. అసలు ఆయనకేం వచ్చిందండి? అసలు నన్ను అడిగితే శివాజీ గారు చేసిన చాలా పెద్ద తప్పు ఏమిటంటే నా దృష్టిలో వాళ్ళందరూ ఎవరు మీ తల్లి చెల్లి అనిపించింది నాకైతే. మనం అయితే దెబ్బలాడతాం కదా, ఎందుకమ్మా బుద్ధి లేదా, శుభ్రంగా బట్టలు వేసుకో అంటాం కదా. పాపం అలా చెప్పేశాడు ఆయన. అది చెప్పకుండా ఉంటే ఎంత బాగున్నా, అనవసరంగా ఇంత అర్థాంతం ఆగిపోదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎప్పుడు బాధపడతామండి, మన పిల్ల ఎవరైనా పాడైపోతున్నట్టే అయ్యో ఎందుకమ్మా పాడైపోతున్నాం అంటాం. మన పిల్లాడు ప్యాకెట్ ఆడుతుంటే అదో ప్యాకెట్ ఆడకరా మంచిది కాదని చెప్తాం. మన పిల్లాడు ఎవరైనా మందు కొడుతుంటారా మందు కొట్టకరా మంచిది కాదని చెప్తాం. చెడు తిరుగులు తిరిగితే వద్దని చెప్తాం. అలా చెప్పాడు ఆయన. అది తప్పు అయిపోయిందండి. సమాజంలో ఎప్పుడు కూడా ఈ రోజుల్లో ఎలా అంటే, అమ్మా నువ్వు అలాగ బ్రహ్మాండంగా అలా ఇప్పుకొని తిరిగమ్మా, నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావు అంటే చూసారు ఈయన ఎంత మంచివాడో, ఎంత ఫెమినిస్ట్ అనే పరిస్థితులు వచ్చేసేయండి మనకి. మన పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయి. వివాదాస్పదమైనటువంటి ఈ అన్వేష్ వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా సీతాదేవికి ద్రౌపది మాతకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్లో తను ఒక పాయింట్ రైజ్ చేశాడు. నేను ఆ వ్యాఖ్యలు ఎందుకు అన్నానంటే, వారి పట్ల ఎవరైతే చేయకున్నటువంటి పనులు చేశావు వారంతా కూడా చనిపోయారు. అది రావణాసురుడు కావచ్చు, ఇటు కౌరవులు కావచ్చు, వారంతా కూడా చనిపోయారు. కానీ ఇక్కడ రేపులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇండియాలో వాళ్ళంతా కూడా చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. అది నేను రైజ్ చేశాను. నా పాయింట్ రాంగ్ వేలో తీసుకెళ్లారు, చాలా రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు, రాంగ్ వేలో అంటున్నాడు. ఆయన వీడియోని మళ్ళీ ఆయన చూసుకోమనండి, ఆ మాటలు ఎక్కడ వాడాడో చూపెట్టమనండి. ఆ మాటలు వాడేలేదు అసలు. నిజంగా ఈయన ఇంకో విషయం చెప్పాలంటే, సీతాదేవి గడ్డి పూచను చూపెట్టి అస్త్రంగా చేయగల కెపాసిటీ ఉంది ఆవిడకి. రావణాసురుడితో గడ్డి పూసను చూపెట్టి మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు అలాంటి అమ్మాయిలు ఉన్నారా? ద్రౌపది కారణ జన్మురాలు, అలాంటి అమ్మాయిలు ఉన్నారా? అమ్మాయిలందరినీ ఒగ్గాటికి ఎందుకు పెడతారు మీరు? సీతాదేవిని ద్రౌపదిని వీళ్ళెందుకు తీసుకొస్తా నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయికి మనం రక్షణ ఇవ్వాలండి. అమ్మాయి అనేది చాలా పవిత్రమైంది, మనం జాగ్రత్త కాపాడుకోవాలి అమ్మాయిల్ని. అంతేగాని నువ్వు నచ్చినట్టు తిరుగు, ఏం కుక్క వస్తే కరిస్తే ఏమైంది అంటే అది మనం చేసిన తప్పు కదా. ఇక్కడ చెప్తుంది మనం అది.
అమ్మా బాబు నువ్వు శుభ్రంగా ఉండమ్మా, నువ్వు ఇంత విలువైన దానివి. ఎప్పుడైనా మన విలువైనది దాచుకోవాలండి. ఒక కోహినూరు వజ్రాన్ని దాచుకోలేకపోయాం మనం. అలా అమ్మాయిలందరూ మనకి చాలా మంచి వజ్రాలు, వాళ్ళని దాచుకోవాలి. మన భారతీయతకి అన్నారు కదా, మన థాయిలాండ్కి మళ్ళీ భారతదేశానికి తేడా ఉండాలి కదా. భారతదేశం థాయిలాండ్ లాగా ఇంకెందుకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళరు మళ్ళీని. సో ఆ దేశం జీడిపి చచ్చిపోద్ది. సో అందుకని మన భారతదేశంలో ఉండేద్దాం కొద్ది రోజులు. రైట్ భారతదేశంలో ఉన్న ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా థాయిలాండ్ ఎవరైతే ఇటువంటివి చేద్దాం అనుకుంటున్నారో దయచేసి మీరు థాయిలాండ్ వెళ్ళిపోయి. ఒకప్పుడు వాళ్ళు అవతల ఇట్లాంటి పెట్టుకునేవాళ్ళు, కళ్ళు కాంపౌండ్లు లేకపోతే సాని కొంపలు ఇవన్నీ అట్లా ఉండేవి. సో మన కర్మ ఏంటంటే మన ఊళ్ళలోకి వచ్చేసినాయి. ఇప్పుడు సిటీలో ఎవరి ఇళ్ళో తెలియని పరిస్థితిలో అంతా అయిపోయింది. దానివల్ల నిజం చెప్పాలంటే అటువంటి వాళ్ళ వల్ల, అంటే పడుపు వృత్తి చేసుకునే వాళ్ళు కూడా పక్కన తిరిగేస్తున్నారు, మామూలు అమ్మాయిలు కూడా పక్కన తిరుగుతున్నారు. వాళ్ళ పక్కన తిరుగుతూ వాళ్ళు చేసే చేష్టలకో లేకపోతే వాళ్ళ వీటిలో ఎవరో, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మన మోర్స్ డ్రగ్ స్టోర్ ఉందా మన పంజగుట్టలో, అక్కడ రాత్రి అయితే అరౌండ్ 11 గంటలకి కొంతమంది అక్కడ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. నాకు ఎలా తెలుసు అంటే, నేను మా నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోతే రీసెంట్గా మందులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు చూసే వాళ్ళు కొంచెం తేడా కనిపించింది. హ్యాండ్ బ్యాగ్లు వేసుకుంటారు, అటు చూస్తుంటారు ఇటు చూస్తుంటారు. సరే మామూలు వాళ్ళు అనుకున్నా కూడా తర్వాత టైం ఎంత అండి, ఓకే మీకేమైనా కంపెనీ కావాలి అని చెప్పి ఓకే. అటువంటి టైంలో అక్కడ పక్కన మామూలు అమ్మాయి నించున్నా కూడా వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్లు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడతారు. అంటే వీళ్ళ వల్ల, ఇటువంటి వాళ్ళ వల్ల ఇటువంటి మామూలు మన సంసారపక్షంగా ఉన్న మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటాను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కట్టగట్టి థాయిలాండ్ పాస్పోర్ట్లు ఇచ్చి పంపించేయండి, వీసాలు ఇచ్చి. రైట్ తక్వి గారు మీకు ఒక్క ఆడియో వినిపిస్తుంది అతను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వాలి దానికి సంబంధించి ప్లీజ్. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డము కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డము కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. మీరు విన్నారు కదా. సో అమ్మాయిలు బట్టలు విప్పుకొని తిరగండి, మీకు అలా తిరిగి మీకు స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఏంటి బట్టలు ఇప్పుకు తిరగడం స్వేచ్ఛ? యాజ్ ఎ ఉమెన్ గా ఏం చెప్తారు? బట్టలు విప్పుకొని తిరగడం స్వేచ్ఛ, ఇలాంటి ఫూలిష్ మాటలు మాట్లాడాడు అతను. అసలు అలా ఎలా మాట్లాడాడో మరి నాకు తెలియదు. బట్టలు విప్పుకొని తిరగమని చెప్పడానికి అసలు అతను ఎవరు అలా తిరిగారు? ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎవరైనా కానీ, నేను మాత్రం భారతదేశ మహిళగా చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి, చాలా పద్ధతులు ప్రతి ఒక్కటి తెలిసిన ఏ ఆడపిల్ల అయినా కానీ ఎక్కడ ఎలా వేసుకోవాలి అన్నది చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఎలా అంటే ఒక గుడికి వెళితే ఎలా వేసుకుని వెళ్ళాలి, ఒక ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తే ఎలా వేసుకెళ్ళాలి, బస్లో వెళితే ఎలా వేసుకెళ్ళాలి, రోడ్డు మీద ఉంటే ఎలా వేసుకెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క ప్లేస్ కి తగ్గట్టుగా ఒక ఆడమనిషి వేసుకుని వెళ్ళడం అనేది మన ఇండియాలో మాత్రమే. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారేమో, ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతారేమో, కానీ మన పద్ధతి అన్ని తెలిసిన ఏ ఆడపిల్ల అయినా కానివ్వండి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నడుచుకోవడము. అసలు తక్వి గారు, ఈ వివాదంలో అన్వేష్ వచ్చిందే అసలు ఆడవాళ్ళు ఏది వేసుకోవాలో మీరెవరు చెప్పడానికంటూ అతను వచ్చాడు. ఈ వివాదంలో అతను ఎంటర్ అయింది ఈ కాజ్ తో. మీరెవరు చెప్పడానికని. కానీ ఇప్పుడు వచ్చి అతనే సలహాలు ఇస్తున్నాడు. ఇండియాలో వాళ్ళంతా ఇప్పుకొని తిరగండి, మీకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్. ఏంటి ఫ్లిప్పింగ్ ఏంటి? అసలు అతనికి మెంటల్లీ స్టెబిలిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి నిజంగా మైండ్ బాగుంటే అతని ఈ పరిస్థితిలో ఎప్పటికీ ఉండడు. అతను ఒక టైప్ ఆఫ్ స్ట్రీట్ డాగ్. అసలు అతన్ని అలా పట్టించుకోవడం కూడా వేస్ట్. అసలు అతని గురించి మనం ఇంత చర్చిస్తున్నాం అంటే మనము చర్చించడానికి కారణం ఏంటంటే మన హిందుత్వం అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎవరైతే సపోర్ట్ చేసి అతన్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి అతన్ని పోషిస్తున్నారో అందుకు మనం దీని గురించి ఫైట్ చేస్తున్నాం. మీరు పిచ్చి కుక్క అన్నారు కాబట్టి కుక్కలనైనా మనం వదిలేయం కదండి. కరుస్తుందని తెలిసినప్పుడు దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాంగా. పట్టుకోవడమో లోపల పెట్టడమో 4 కొట్టడమో తన్నడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అవుతుందండి. నిన్నే కేసు కూడా పెట్టాం. రైట్. తారక రామ్ గారు అర్హత ఏంటి అసలు ఈ అన్వేష్ కి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇండియా గురించి, ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ గురించి కావచ్చు, హిందూయిజం గురించి కావచ్చు, లేదంటే ఏ మతం గురించి అయినా కావచ్చు, ఏంటి ఏదో వ్యూస్ పెంచుకోవడం కోసమో పైసలు పెంచుకోవడం కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఏం చెప్తారు? ఇది ఒక్కటి చెప్తాను సార్, మంచి మాట అడిగారు. అర్హత ఏంటి, నీకున్న అర్హత ఏంటి? ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు మనకి ఏం అర్హత ఉందని ప్రతి భగవద్గీత చదివాడంట, రామాయణం చదివాడంట, భారతం చదివాడంట, చెప్పాడంట కూడా. చెప్పండి, భగవద్గీత చెప్పానండి, రామాయణం చెప్పానండి, లేదా భాగవతం చెప్పానండి. ఇవెందుకు ఈ పురాణం నాకు అర్థం కావట్లేదు.
నువ్వు ఇప్పుకొని తిరుగు ఇదే చెప్పాల్సింది. ఆయన చదివేది అనేదేమో భగవద్గీత, మహాభారతం, మాట్లాడేది మాత్రం భూత పురాణం. అసలు నోరిప్పితేనే అసలు భయంకరమైన మాటలు ఎలా వస్తున్నాయో తెలీదు, భలే మాట్లాడేస్తుంటాడు అతను. సో అందుకే చెప్తున్నానండి, ముఖ్యంగా భాషా గారు చెప్పినట్టు ఆయన వీడియోస్ మన ఇండియాలోకి రాకుండా చేసే పద్ధతి ఏదైనా ఉంటే అది ఇమీడియట్ గా గవర్నమెంట్ చేయాలండి. దురంధర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ దురంధర్ సినిమాలో పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటికే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ సినిమాని బ్యాన్ చేసింది. ఎక్కడ కూడా యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఏ రకంగా కూడా దానికి సంబంధించిన యాడ్స్ ఏమీ లేకుండా కంప్లీట్ బ్యాన్. పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళ వరకు దురంధర్ సినిమా తెలియదు, మీరు చూసుంటారు. ఓ హల్లే హల్లే అనుకుంటూ చాలా ఫేమస్ అయింది, వరల్డ్ ఫేమస్ అయింది ఆ సినిమా, ప్రపంచం అంతా చూస్తుంది. కానీ ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ వాల్యూస్కో ఏదో సంథింగ్ అది అబ్జెక్షనబుల్గా ఉంది. మరి మన కంట్రీ వాల్యూస్కి అబ్జెక్షనబుల్గా ఉన్న ఇటువంటి వాడి వీడియోస్ని కంప్లీట్గా ఎందుకు బ్యాన్ చేయలేము? పాకిస్తాన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ మన గవర్నమెంట్ టు బ్యాన్ ఇతని ఛానల్ కంప్లీట్గా ఇండియాలో రాకుండా బ్యాన్ చేయాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత బెటర్. మిగతా సెక్షన్ తర్వాత చేసుకోండి, ఫస్ట్ అయితే ఈ పని చేయాలి. ఒక్క నిమిషం తారకరామ్ గారు అండ్ శేఖర భాష గారు, ఇతను నేను ఇందాక ప్రస్తావించినట్టుగా వివాదాల ద్వారా వివాదాలతోనే ఈ స్థాయి వరకు ఫేమస్ అయినటువంటి పరిస్థితి. కానీ ఆ కొంత అభ్యంతరకరమైనటువంటి వివాదాల నుంచి పక్కన పెడితే ఒక్క కాజ్ విషయంలో మాత్రం, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల విషయంలో మాత్రం ఎక్కువగా తను ఫేమస్ అయ్యాడు. బెట్టింగ్ యాప్లను ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదు, ఖచ్చితంగా కూడా వాటిని బ్యాన్ చేయాలని మనం అంతా కూడా కోరుకున్నాం. ఆ విషయంలో అతనికి మద్దతు కూడా పెరిగింది ఖచ్చితంగా. అయితే ఈ విషయంలో సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు, అప్పుడు ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నట్టున్నారు, సబ్జెక్టు కరెక్షన్, సిపి సజ్జనార్ లాంటి వారంతా కూడా ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇంటరాక్షన్ వీడియోస్ కూడా చాలా వచ్చినాయి. దీంతో సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు కూడా అతనికి మద్దతు తెలిపారు అనేటటువంటి తెలియడంతో ఇంకా అతని ఇమేజ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే ఈ కాజును తీసుకున్నాడు. ఇండియాలో మహిళలకు ఫ్రీడమ్ లేదు, అత్యాచారాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాడు. అంటే ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూతో ఇప్పుడు అతను చేసినటువంటి వ్యాఖ్యల గురించి సిపి సజ్జనార్ ఎందుకు రెస్పాండ్ కారు అనేటటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే మీలాగా నాలాగా సరే ఏదో పిల్లాడులే మనకు తెలియదు కదా. ఇవాళ మనం ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా అరే బాగుంది వీడియోలు రకరకాల దేశాలు కల్చర్లు చూపిస్తున్నానని చెప్పి చూసాం. కానీ అదే కోణంలో ఆయన కూడా పాపం ఆ రోజున కన్ఫ్యూజ్ అయ్యి సరే మాట్లాడదామని చెప్పి మాట్లాడుతాడు. అంటే ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, ఈ మెసేజ్ గట్టిగా వెళ్ళాలి ఆయన చెప్పుంటాడు ఒక మంచి ఉద్దేశంలో. బట్ అరే ఈ ఇట్టంటోడా అని చెప్పి ఇవాళ అందరికీ తెలిసింది కదా. సో ఇది తెలుసుకున్న సజ్జనార్ గారు నాకు తెలిసి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మీరు ఫ్రెండ్సా అని చెప్పి అనుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఆయన దాంట్లో ఖచ్చితంగా అతన్ని ఇంప్లికేట్ చేసి మన భారతదేశం తరపు నుంచి అతని వీడియోస్ అన్ని కూడా బ్యాన్ చేయడం, అవన్నీ కూడా ఎలా చేయాలో అనేది కూడా చూపించాలి. ఎంత ఆయన మనకి మైలేజ్ ఇచ్చినంత మాత్రాన మనం తప్పు చేస్తే ఉపేక్షించేది అస్సలు. అంటే అప్పుడంటే ఆయన ఆర్టిస్ట్ కి సంబంధించినటువంటి పోస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ సిపి చక్కగా ఇప్పుడు ఆయన పరిధి కూడా విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో యాక్షన్ తీసుకోవచ్చు కదా. కానీ ఎందుకు అసలు రెస్పాండ్ ఎందుకు కావట్లేదు అనేది క్వశ్చన్. లేదండి, రెస్పాండ్ అయ్యారు. నిన్నే కేసు వేసాం, మా సిస్టర్ కళ్యాణి గారు వాళ్ళు కేసు వేశారు. అది దీంట్లో ఉంది, మూవ్ అవుతుంది. మాక్సిమం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాము. ఖచ్చితంగా అతను ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా వస్తాడని అనుకుంటున్నాం. వస్తే మాత్రం ఆయనకి గట్టిగానే బుద్ధి చెప్దామని అందరం ఫిక్స్ అయ్యామండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అని శివాజీ ఏదో అనేసి ఈ మధ్యన ఏదో అన్నాడు అతను, నేను విన్నాను అది. అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలంటే సబ్జెక్ట్ చెప్పడానికి 10th క్లాస్ పాస్ అవ్వాలా? మీ అమ్మ నాన్నగారు అంతకన్నా ముందు వాళ్ళు ఎవరు నాకు తెలిసి 3వ తరగతి కూడా పాస్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ నీకు సంస్కారం నేర్పలేదా? సభ్యత నేర్పలేదా? చదువు ఎప్పుడు కూడా సంస్కారాన్ని నేర్పాలి. నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వేం సంస్కారం నేర్చుకున్నావో నిన్ను ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు చదువుకున్నాను అంటున్నావు కదా, అవన్నీ భారతం భాగవతం అన్నీ చదివాను అంటున్నావు. మరి నువ్వేం సంస్కారం నేర్చుకున్నావు? అంత అద్భుతంగా మాట్లాడుతున్నావు నువ్వు గరికపాటి వారి గురించి, మిగతా ఇంకెవరి గురించో నువ్వేం మాట్లాడుతున్నావు ఆలోచించుకో ఒకసారి. ఈ బెట్టింగ్ యాప్స్ కి సపోర్ట్ చేసినప్పుడు కూడా నాకు బాగా గుర్తు, ఆ ఇమ్రాన్ అనే వాళ్ళ తల్లిని చాలా బూతులు తిట్టాడు. అప్పటిదాకా నేను ఏదో మంచి పని చేస్తున్నాను వాళ్ళే అనుకున్న టైంలో ఒక్కసారి ఆయన మాట మాట్లాడగానే నాకు అప్పటిదాకా 2-3 ఇంటర్వ్యూలో ఇలాగే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఆయన గురించి అడిగితే నేను చాలా మంచిగానే చెప్పాను, ఓకే పాపం మంచి పని చేస్తున్నాడు అందరికీ అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఒకళ్ళ తల్లి, ఇప్పుడు ఆ అబ్బాయి అవతల వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుండొచ్చు, అన్నంత మాత్రం యూ డోంట్ హ్యావ్ రైట్ టు. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే తనకు ఎవరైతే పోటీగా వస్తున్నారు ఈ యూట్యూబ్ విషయంలో కావచ్చు వాటిలో కావచ్చు వాళ్ళని తొక్కడానికి ఈ బెట్టింగ్ యాప్స్ అంశాన్ని తను ఒక ఆయుధంగా వాడుకున్నాడు తప్పితే తానేదో బెట్టింగ్ యాప్స్ విషయంలో ఉద్ధరించడానికి అయితే కాదు. ఖచ్చితంగా సరే అది కూడా చేసుకో నువ్వు, దాన్ని కూడా ఒకే. కానీ వాళ్ళ తల్లింది కదా దీనికి,
అది నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సరే అవతల పక్క వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ దాన్ని నేను ఎంక్వైరీ చేయలేదు. సరే వాళ్ళ మీద కూడా ఏవో బెట్టింగ్ యాప్లు చేసుకునే వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు అనే కోణంలో నేను చూశాను తప్ప, ఎప్పుడైతే అవతల వాడు సరే బెట్టింగ్ యాప్స్ చేస్తారు నిజంగానే చెడ్డవాడు అయినా కూడా వాడి తల్లి నువ్వు ఎలా తిడతావు, అక్కడ నాకు అతని కల్చర్ మీద వెంటనే తిట్టడం గారు మీరు ఎవరైతే ఇప్పుడు ప్రస్తావించారో ఆ వ్యక్తి యొక్క మదర్ గురించి చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆయన ఇంతమంది అతనే చెప్తున్నాడు, ఇన్ని లక్షల మంది చూస్తున్నారు నా వీడియోలని, పూర్తిగా చూస్తున్నారని చెప్తున్నారు. అసత్య ఆరోపణలు, లేని ఆరోపణలు ఆ మహిళల గురించి వాళ్ళ గురించి. అలాగే నిన్న మన డిబేట్ లో పాల్పంచుకున్నటువంటి ట్రావెలర్ రవి, అతనికి ఇతనికి ఇద్దరికి ఏదో వివాదం ఉంటే అతని యొక్క భార్య గురించి ఆవిడ గురించి కూడా చాలా తప్పుడుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉండవా అండి? లేనిపోయిన ఆరోపణలు చేస్తుంటే ఇన్ని లక్షల మంది చూస్తూ ఉంటే అవన్నీ నిజం అనుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోరా? మామూలుగా సరే తిట్టాడు, తల్లిని తిట్టాడు అనేది విషయం అసలు ఆరోపణలు ఎక్కువైనాయి. అంతకన్నా ఏమిటి తెలుసా, వాళ్ళ తల్లిట ఆ చార్మినార్ సందులో వ్యభిచారం చేసుకుంటూ తిరిగేదని చెప్పి మాట్లాడాడు. మంచి నాకైతే చెప్పు తీసుకొడదాం అనిపించింది ఆ రోజే, చాలా చండాలంగా అనిపించింది. అప్పటిదాకా భార్య మీద కూడా చేసిన ఆరోపణలు ఇవే. అంటే అది ఆ మోడస్ ఆఫ్ ఆపరేండ్ అంటారు చూడండి, ఎవరి మీద అయినా సరే కక్ష కడితే ఆయన ఇదే పని చేస్తాడు, తల్లిని తిట్టడం లేకపోతే చెల్లిని తిట్టడం. ఇది ఒక వే. ఇది నిజంగా తిట్టడం అదే చక్రపాష గారు, తిట్టడం వేరు, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం వేరు. అంటే ఒకరి మీద బురద జల్లేయడం ద్వారా తను ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద బురద జల్లేయడం వల్ల ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా ఏమనుకుంటారు? అంటే అది ట్రావెలర్ రవి భార్య అయినా ఇమ్రాన్ గారి తల్లి అయినా ఎవరైనా ఒకటే కదా. అంటే నా జోలికి వస్తే నేను చేసే ఫైల్ ఆయుధం ఇది. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి మాటలు ఇలాంటి ఆరోపణలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు అభినవకు అందుకుని విరేచనంగా 2026 నుంచి మనకి ఇతను వచ్చి ఉద్ధరించేస్తాడు మనందరినీ. సో ఎవరైనా సరే నాకు తెలిసి నేను ఎప్పుడూ అన్ఫాలో చేశాను, బట్ స్టిల్ మళ్ళీ ఈ మధ్యకాలంలో చూశాను. ఎందుకంటే అటువంటి బూతులు మాట్లాడేటప్పుడు నేను రేపు స్క్రోల్ చేస్తున్నా కూడా ఇంట్లో పక్కన ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది. అండ్ నాట్ ఎట్ ఆల్ దట్, బట్ ఒక తల్లిని అలా పట్టుకొని తిట్టాడంటే నాకు ఆ రోజు ఎక్కడో దాకా ఎందుకు మనిషి కనబడితే ప్రస్తుతం యాక్టర్ శివాజీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడే ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఉపయోగించాడు, చూడడానికి కూడా చాలా అసహ్యంగా అనిపించినటువంటి. నేను రిక్వెస్ట్ చేస్తానంటే ఇందాక సార్ ఒక మాట చెప్పారు, ఏంటి హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేయండి అని కాదు. హిందువులే కాదు నేను అడిగేది, ముస్లింలు కూడా, క్రిస్టియన్లు కూడా, మొత్తం భారతదేశంలో అందరూ కూడా, యావత్ తెలుగు వాళ్ళు మొత్తం కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఆయన తిట్టింది వాళ్ళే కదా, ఇమ్రాన్ వాళ్ళ తల్లిని తిట్టాడు. ఇమ్రాన్ అనుకుంటా అబ్బాయి పేరు, ఐఎమ్ నాట్ షూర్, బట్ యా. సో ఆయనకి మతంతో సంబంధం లేదండి, ఖచ్చితంగా అర్థం లేదు. కానీ దీన్ని పొలిటిసైజ్ చేయడానికి హిందూ రేపిస్టులు అంటాడు, క్రిస్టియన్ రేపిస్టులు అంటాడు, వాడి ఇష్టం అన్నమాట. అంటే ఏదో రకంగా దాని గురించి మాట్లాడుకుంటుంటారు, వ్యూస్ వస్తాయని చెప్పి. ఇప్పుడు బంగారు గుడ్డు పెట్టే కోడ్ను కోసేస్తారని చెప్తారు చూడండి, అలా ఇవాళ మొత్తం కోసేసుకున్నాడు. మొత్తం ఛానల్ బ్యాన్ అయిపోయే రోజు దగ్గరలోనే ఉంది. రైట్. సో తారక రామ్ గారు ఒకసారి మరొక వీడియో. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న. అది అతను చెప్తున్నది ఏంటంటే కొన్ని లెక్కలు తీసుకొచ్చాడు, ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎలా తీసుకున్నాడో తెలియదు, అది అసలు డేటానో కూడా కాదో కూడా మనకు తెలియదు. కానీ చేస్తున్నది ఎవరు? హిందువులంట. ఎవరి మీద చేస్తున్నారు? హిందువుల మీద, ఇతర ధర్మాన్ని అనుసరించేటటువంటి వ్యక్తుల మీద. ఇది అతను చెప్తున్నటువంటి పరిస్థితి. హిందువులు నేను హిందువుని, నేను గణపతిని ప్రతిమ పట్టుకుని తిరుగుతున్నాను, నేను భగవద్గీత పట్టుకుని తిరుగుతున్నాను, నన్ను ఎవరు సోకాల్డ్ హిందూస్ అంటారనేటటువంటి వ్యక్తి హిందువులే ఇవన్నీ చేస్తున్నారంటూ స్టేట్మెంట్. యాక్చువల్గా నిజంగా ఇతను హిందువు అయితే, హిందూ అంటే ఎవడు రా దేశ బంధువు అని నువ్వు ముందు దేశానికి బంధువు అవ్వండిలే, అప్పుడు తర్వాత హిందూ అని చెప్పుకుందువు నువ్వు. ఓకేనా? ముందు దేశానికి బంధువు అవ్వు, తర్వాత హిందూ అని మాట్లాడుకుందువు. నువ్వు వినాయకుడిని పట్టుకెళ్ళినా, భగవద్గీత చదివినా నువ్వు హిందూ అయిపోయినైనా ధర్మాన్ని ఆచరిస్తేనే హిందూ అవుతావు. నువ్వు ఎక్కడ ఆచరిస్తున్నావు? ఊర్ల మీద తిరిగి వేట ఆటలాడుకోవడమా ధర్మాన్ని ఆచరించడం అంటే? నువ్వేమవుతావు అసలు? దేశద్రోహులకు నువ్వు ఫస్ట్ పర్సన్ వస్తావు అన్నమాట నువ్వు హిందువుల్లో, ఒకవేళ నువ్వు హిందువు అయితే. ఇంకో విషయం చెప్తున్నాను, హిందూ రేపిస్ట్లా ఎవరయ్యా చెప్పావు? నువ్వు చూపెట్టి నాకు ఒకసారి లిస్ట్ తీయి ఒకసారి. ఆయన రేపిస్ట్ అనేవాడికి మతం ఎక్కడ ఉంటుంది? ఆడెవడైనా రేపిస్టే కదా, క్రిమినల్. ఆడు క్రిమినలే, వాడికి మతం ఉండదు. అలా నువ్వేంటంటే నీ వరకు నువ్వు హిందువుల్లో పెద్ద వెధవి అని నేను చెప్తాను. ఇప్పుడు హిందూ అని చెప్పుకున్నావు కాబట్టి.
సో నీలాంటి హిందువుని మేమందరం ఒప్పుకోం, నిన్ను హిందువుగా మేము ఒప్పుకోం, నువ్వు ఖచ్చితంగా హిందువు కాదు, ఎందుకంటే హిందువు అయితే నువ్వు ఇలా మాట్లాడవు, ఇలా సంస్కృతిని దిగజార్చో, ఇలా బట్టలు ఇప్పుకొని తిరగండి అని అమ్మాయిలతో చెప్పవు. అంతవరకు నాది ఫైనల్. రైట్. తక్షవి గారు మీరు ఏం చెప్తారు? ఒక హిందువు అని చెప్పుకుంటున్నాడు, హిందువుల మీద ఇతర ధర్మాల మీద ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ అత్యాచారాల ఆరోపణలు చూసుకుంటే ఇండియాలో హిందువులే చేస్తున్నారు అంటున్నారు. అంటే అసలు ప్రపంచంలో ఎక్కడ ఈ తరహా స్త్రీలకు అసలు ఇబ్బందులే లేవా? స్త్రీల మీద అత్యాచారాలే జరగట్లేదా? కేవలం ఇండియాలోనే జరుగుతున్నాయి, అది కూడా ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడైతే జరిగినా హిందూసే చేస్తున్నారు? లేదండి, నేను రీసెంట్గా యుఎస్కి కూడా వెళ్ళేసి వచ్చాను. సో కంట్రీస్ అన్నీ కూడా తిరిగి వచ్చాను నేను కూడా. సో ఆయన ఒక్కరే ఏదో 4 ప్లేసులు తిరిగేసి కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆడ మనిషి అనగానే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండదు. ఆడదంటేనే అందం, సో ఖచ్చితంగా ఈ ఇబ్బందులు లేకుండా ఉండదు. కానీ ఈ అబ్బాయి ఏంటంటే కంప్లీట్గా మన హిందుత్వాన్ని టార్గెట్ చేసి, మన రిలీజియన్ని టార్గెట్ చేసి, మన భారతదేశాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. బేసికల్గా మీరు చూస్తే రేప్ కేసెస్ చాలా దేశాల్లో ఎక్కువ, వేరే వేరే ఇతర దేశాల్లో, ఆఫ్రికా లాంటి కంట్రీస్లో అయితే అసలు దారుణం. నేను అక్కడికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఇక్కడికి ఏదైతే నిజంగా సంస్కృతి ఉండి అన్నీ ఉండి పద్ధతులు మగవాడికి కానీ ఆడ మనిషికి కానీ ప్రతి ఒక్కరికి ఒక ఎడ్యుకేషన్ ఉండి పద్ధతిగా నడుచుకునే వాళ్ళ దగ్గర అసలు ఇలాంటి పర్సన్ అంటూ ఉండకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సనే నాకు తెలియదు. ఎందుకోనంటే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇలా నోటికి ఎలా వస్తే మాట్లాడే పర్సన్ని ఎవరు ఫాలో అవుతారండి? అలా నిజంగా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఉండి అలాంటి పద్ధతులు ఫాలో ఎవరెవరైనా ఫాలో అవుతారేమో, కానీ నాకు తెలిసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫాలో అవ్వరు. అంటే ఈ పర్సన్ మాట్లాడుతూ, ఈ అన్వేష్ మాట్లాడుతూ అసలు ఈ స్త్రీల హక్కులు, లేదంటే స్త్రీలకు ఫ్రీడమ్ లేదు, హిందువులు ఇట్లా జరుగుతుంది, చీరలు కట్టుకుంటే అది ఇది అని చెప్తున్నాడు. ఈ అన్వేష్కి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి మతం, స్టిల్ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి మతం హిందూ మతం. ఆ మతం కూడా అలా ఎందుకు ఎగ్జిస్టింగ్ అవుతుందంటే తనను తాను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుంది. ఏదైనా దురాచారాలు ఉంటే వాటిని మాపుకొని తిరిగి సంస్కరించుకొని ఉంటుంది కాబట్టి హిందూ మతం కంటిన్యూ అవుతుంది. కొన్ని ఇతర ధర్మాల్లో ఎవరు కామెంట్ చేయకూడదు, కానీ కొన్ని సంకుచితమైనటువంటి మతాల్లో ఎప్పుడు కూడా హిందూ మతం లేనటువంటి పరిస్థితి. అయినా కూడా స్టిల్ ఇంకా టార్గెట్ చేస్తున్నారు ఈ అన్వేష్ లాంటి వారు. ఏం చెప్తారు శేఖర్ భాష గారు? సార్, ఎంత చెప్పినా ఎంత తిట్టినా ఇంకా దాని గురించి చెప్పేది. బట్ ఈ విషయంలో మొత్తం 3 మనుషులు ఈయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్వేష్కి థ్యాంక్స్ చెప్పాల్సిన 3 మనుషులు ఎవరంటే నాగబాబు గారు, అనసూయ, చెన్బై. ఇన్నాళ్ళు అసలు ఈ ఇష్యూలో శివాజీని కావాలని టార్గెట్ చేసి పొలిటిసైజ్ చేశారని చెప్పి వాళ్ళని తిట్టుకుంటున్న టైంలో సడన్ గా వచ్చేసి హైజాక్ చేసేసి మొత్తానికి వీళ్ళు ఇప్పుడు మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా, అమ్మ ఇప్పటిదాకా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు, కాస్త తగ్గిందిరా బాబు అనుకోవడానికి వీళ్ళు నిజంగా ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి. బట్ స్టిల్ వాళ్ళ ఒపీనియన్ ఈయన ఒపీనియన్ ఒకటి కావచ్చు కాక, కానీ జనాలందరూ కూడా ఈ రోజున వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే జనాల్లో చాలా గట్టిగా ఉన్న భావన ఆయన శివాజీ నోటి ద్వారా కొంచెం ఘాటుగా వచ్చినా కూడా ఎస్ ఇది మనం గట్టిగా తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారో, దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అందులో వీళ్ళే కదా ఇంకా రామ్ గోపాల్ లాంటి వాడు, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు లాంటి వాడు, వీళ్ళందరూ కూడా వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, నాకు మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి. ఇప్పుడు ఈయన అన్నమాట కొంచెం ఖర్చులు కట్టుకొని తిరగండి, గుడ్డ మొక్కలు కట్టుకొని తిరగండి అన్నాడు కదా. ఈ మన నాగబాబు గారు మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకెళ్ళండి రోడ్లో, ఎవడాడు కావాలంటే రక్షణ తీసుకెళ్ళండి అంట. ఈయన ఇస్తారా రక్షణ రోజు? లేకపోతే నాన్ వేసి పంపిస్తాడా రక్షణ రోజు ప్రతి ఒక్క అమ్మాయికి? వీళ్ళకంటే డబ్బులు ఉన్నాయి సార్, ఆయన బాగా సంపాదించుకుంటున్నాడు కదా, వీడియోకి 10 లక్షలు ఎంతో. మరి మామూలుగా సాధారణ స్త్రీలకి రోడ్లో పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్ పెడతారా, సెక్యూరిటీ పెట్టుకుంటారా? ఒడ్డున ఉన్నవాడు ఎన్ని కబుర్లైనా చెప్తాడు, ఎన్ని రాళ్ళైనా వేయచ్చు. గ్రౌండ్ రియాలిటీ వేరు కదా ఇవాళ. బేసికల్గా ఏంటంటే అండి, ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యంగా ఈ చదువు లేని వాళ్ళు, లేదంటే గనక మీరు ఈ అన్వేష్ లాంటి వాళ్ళు ఈ రోడ్ల మీద ఎక్కువగా ఉండడం వలన మనం ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతిగా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందూ రిలీజియన్ లో లేరు. హిందూ రిలీజియన్ సనాతన ధర్మం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన ధర్మం పాటించే ఎవరైనా కానీ ఒక అమ్మాయిని తప్పుడుగా చూడడం, ఒక అమ్మాయిని చులకనగా చూడడం అంటూ జరగదు. ఎందుకంటే పుట్టుక నుంచి ఎవరైతే పేరెంట్స్ మన ధర్మం నేర్పించే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఆ అబ్బాయినైనా కానీ అమ్మాయినైనా కానీ స్పష్టంగా పెంచేటప్పుడు క్లియర్గా చెప్తారు ఎలా పెరగాలి,
తర్వాత ఈ పంచభూతాల్ని ఎలా గౌరవించాలి, మన చుట్టూ ఉన్న పరిశ్రమని ఎలా గౌరవించాలి, ఈ నిజంగా ఇది పాటించేవాడు ఎవరైనా కానీ, అది ఒక మగాడైనా ఆడదైనా కానీ దేన్ని కూడా మిస్యూజ్ చేసుకోరు. రైట్ శేఖర్ భాష గారు, చాలా మంది అన్ఫాలో అయితే చేస్తున్నారు, కానీ ఇంకా డిమాండ్లు వస్తున్నాయి. అన్ఫాలో కాదు, అసలు రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేయాలని. ఖచ్చితంగా మీరు అన్ఫాలో చేసేటప్పుడే రిపోర్ట్ చేయండి, కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. సో అప్పుడు కానీ అంటే ఈ ఒక్కడే కాదు, ఇది ఎవరికైనా సరే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఎవరైనా సరే మీకు నచ్చకపోతే అదే పనిగా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని కామెంట్లు పెట్టి, వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళ తల్లిని తిట్టి అవన్నీ చేయకండి. నేను ఏమంటానంటే, ఇప్పుడు సపోజ్ మీకు అనసూయ గారి మాటలు నచ్చలేదు, కిందకి వెళ్ళి కామెంట్లు బూతులు తిట్టకండి. నేనేమంటానంటే, మీకు నచ్చలేదు అన్ఫాలో చేసేయండి, లేకపోతే రిపోర్ట్ కట్టండి. దిస్ కంటెంట్ నాకు హేటెడ్గా అనిపిస్తుందో లేకపోతే బయాస్డ్గా అనిపిస్తుందో మీ ఇష్టం, అన్ఫాలో చేసేసేయండి. మీరు నేను కామెంట్స్ చేసే వాళ్ళందరినీ కూడా అదే అడుగుతున్నాను. పాప చిన్మయ్య గారు అంటే ఆవిడ భావంతో నేను ఏకీభవించకపోయినా కూడా ఆవిడ పెట్టిన వీడియోస్ కింద చాలా మంది ఆవిడ బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతూ పాప ఆవిడ చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆవిడ భావంతో లేకపోతే ఆవిడ అభిప్రాయంతో నేను ఏకీభవించాను, కానీ ఆవిడ జరిగే ఏదైతే ఉందో అలా బూతులు తిట్టు పెడుతున్నారో, దయచేసి మీకు నచ్చకపోతే ఆవిడ నచ్చకపోతే అన్ఫాలో చేసేయండి, అంతేగాని వెళ్ళి కామెంట్స్ పెట్టి తిట్టడం అనేది చేయకండి. ఖచ్చితంగా శేఖర్ భాష గారు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. డెఫినెట్ గా కూడా ఇప్పుడు అన్వేష్ విషయంలో మనం ఇంతలా మాట్లాడడానికి, చర్చించడానికి కారణం అతను ఉపయోగించినటువంటి భాష. మనం కూడా అదే స్థాయికి దిగజారిపోకూడదు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయాలతో మనం ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు, కానీ దాన్ని మనం డిబేట్ చేసే టైంలో ఖచ్చితంగా మన భాష అదుపులో అయితే ఉండాలి. థ్యాంక్ యూ ఖచ్చితంగా శేఖర్ భాష గారు, చాలా మంచి పాయింట్ అయితే మాకు చెప్పినందుకు. మరో విషయం చూసుకుంటే శేఖర్ భాష గారు, అతను పదే ఈ అంశం నుంచి తప్పించుకునేటటువంటి విధానంలో, ఇప్పుడు సారీ చెప్పిన విధానం కావచ్చు, తప్పించుకునే విధానంలో కావచ్చు, అతను ఏం చెప్తున్నాడంటే ప్రధానంగా ఈ ఇష్యూని ఎకానమీకి కనెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఇండియన్ ఎకానమీని ఒకసారి చూడండి, మీరు ఇంకా శాస్త్రాలు ఇవన్నీ పట్టుకొని వేలాడుతున్నారు. డెవలప్మెంట్ కావాలి, అందరికీ ఉద్యోగాలు కావాలి, ఈ అంశాన్ని దాంతో కనెక్ట్ చేస్తూ కొంత తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నలాంటి ఉద్యోగాలు అయితే మాకు అక్కర్లేదు కదా, అలాంటి ఉద్యోగాలు చేసి బతకాల్సిన దరిద్రంలో అయితే మనం లేవు. ఎస్పెషల్లీ మనం కూడా ఇటువంటి జాడ్యం నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా లాంటి వాళ్ళు కూడా బ్యాన్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఇటువంటివి ఎంకరేజ్ చేస్తావో, సరే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో అర్ధనగ్నంగా వీడియోలు పెట్టడం వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నాము, ఇదే మన జీవితం, దీనివల్ల చాలా ఈజీగా అవుతుంది, మీరు చదువుకోవాల్సిన పని లేదు, బీటెక్ ఎంబీబీఎస్లు చేయాల్సిన పని లేదు, మీరు హాయిగా 4 పోజులు పెట్టుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ఈ జీవితం. అది కూడా ఎస్పెషల్లీ అంటే గౌరవంగా చేసేవాళ్ళు నేనేమన్నా. మరి లిటరల్ ఏంటంటే వ్యభిచారము అనే కోణంలో చాలా చోట్ల షోస్ అనమాట, 500 ఇస్తే షోస్, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో నడుస్తున్నాయి. మీకు తెలుసలేదు, ఇంత దారుణమైనవి జరుగుతున్న టైంలో ఇండియాకి థాయిలాండ్ కల్చర్ వచ్చేస్తుంది మెల్లగా. మనం కూడా నాట్ జస్ట్ అన్వేషణ బ్యాన్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి కంప్లీట్ కంటెంట్ బ్యాన్ చేయాలి. లేకపోతే ఇదే మన బతుకు, ఇది చాలా ఈజీ, హ్యాపీగా కూర్చొని అని చెప్పి ఇలాగే తయారవుతారు తప్ప మళ్ళీ ఒక డాక్టర్లో, ఒక ఇంజనీర్లో, మనం ఎవరైతే ఇన్నాళ్ళు మనం ఏ మహిళలు అయితే ఈక్వల్గా చదువుకోవాలి, పురుషులతో పాటు ఈక్వల్గా జాబులు చేయాలి, బిజినెస్లో రావాలి, ఇదే కదా మనం కోరుకుంది, ఈక్వాలిటీ కావాలని కోరుకుంటున్న టైంలో లేదు ఇవన్నీ అవసరం లేదు, మహిళలకు వేరే ఆప్షన్ వచ్చింది, ఇలా పోజులు పెట్టుకుంటే లేకపోతే అర్ధనగ్నంగా పోస్టులు పెట్టుకుంటూ తిరుగుతుంటే ఇది చాలా అనుకుంటే రేపు ఫ్యూచర్లో ఈ డిఫరెన్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ జాబులు చేసే వాళ్ళంతా మగవాళ్ళు ఉంటారు, లేకపోతే వీళ్ళు ఏకంగా ఇటువంటి వృత్తులు చేసుకుంటూ వీటిలోనే బతుకుతుంటారు. సో ఖచ్చితంగా ఈయనే కాదు, ఈయనతో పాటు ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి కంప్లీట్ కంటెంట్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాలి. అండ్ ఇది కరెక్ట్ అని చెప్పి ప్రాపగాండా చేసే వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాలి. రైట్. తక్షి గారు చివరిగా ఏం చెప్తారు? ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇంకా స్టిల్ ఇతన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులకి, అలాగే ఈ అన్వేష్కి ఏం చెప్తారు? తప్పకుండానండి, బేసికల్గా ఫస్ట్ ఇతన్ని అన్ఫాలో చేయాలి. ఇతను మాట్లాడిన మాటలకి ఎలా అయితే మన హిందుత్వాన్ని కానీ, మన భారతదేశాన్ని కానీ, మన పద్ధతుల్ని, కల్చర్ని కానీ ఆయన ఏదో పెద్ద గొప్ప మనుషులుగా చెప్పుకుంటూ, ఆయన బేసికల్గా చేసేది రెండు విషయాలండి. ఆయన ఏంటి అని అంటే, ఆయన ఫాలోవర్స్ పెంచుకోవడానికి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎప్పుడైనా ఎవరైనా ఎగెయిన్స్ట్ అవుతున్నారు అని తెలిస్తే వెంటనే వచ్చి సారీ చెప్పేయడం. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి చేస్తున్నాడు ఇవన్నీను. సో బేసికల్గా అతనికే మెంటల్ స్టెబిలిటీ లేదు, అతనికే కుదురు లేదు. అసలు అతనికి ఒక చదువు, సంస్కారం, ఒక నిజంగా హిందుత్వం ఉంది అని మాత్రం నేను ఎక్కడ అనుకోవట్లేదు. దయచేసి ఇలాంటి పర్సన్స్ ని మాత్రం ఎక్కడ ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. నిజంగా మన
మన భారతదేశం మీద గౌరవం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ ని ఎంకరేజ్ చేయకండి, అన్ఫాలో చేయండి. ఆయన సబ్స్క్రైబ్ చేసి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన్ని పోషించకండి దయచేసి. ఇది నేను చెప్పేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తక్ష్వి గారు, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు. మొత్తంగా చూసుకుంటే అన్వేష్ సారీ చెప్పినా కూడా నెటిజన్లు అయితే అన్వేష్ని వదలట్లేదని చెప్పుకోవాలి. కాకపోతే హిందూ పరిరక్షకులు మాత్రం, హిందూ ధర్మ పరిరక్షకులు మాత్రం ఇది సరిపోదు, ఖచ్చితంగా కూడా అతనికి ఇంకా తగిన గుణపాఠం చెప్పాలి, అతన్ని ఇండియాకి అయితే రప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం, ఒకవేళ అతను ఎక్కడున్నా కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి దేశంలో కూడా భారతీయులు ఉంటారు, ఖచ్చితంగా కూడా అతనికి గుణపాఠం చెప్పే విధంగా తమ ప్రణాళికలు ఉన్నాయంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. భారత ప్రభుత్వంతో కూడా కీలక నేతలతో కూడా ఈ అంశంకు సంబంధించి తాము చర్చిస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. చూద్దాం ఎంతవరకు ఈ అన్వేష్ కి శిక్ష పడడంలో కావచ్చు, లేదంటే అతన్ని ఇండియాకు తీసుకురావడంలో కావచ్చు, వీరంతా సఫలీకృతం అవుతారన్న దానికి సంబంధించి. అలాగే అన్వేష్ ఇప్పటికైనా ఇలాంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలకు ఫుల్ స్టాప్ పెడతాడా, దీన్నే కంటిన్యూ చేసి మరింత రెవెన్యూ సంపాదించడానికి నెటిజన్లను పిచ్చోళ్ళు చేస్తాడా అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.